తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీనండి. నా పేరు పిఎస్ఎన్ దొర. రెస్పెక్టెడ్ ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం ఇదే రోజు డిసెంబర్ 10వ తారీఖు మా ఎలక్షన్ జరిగిందండి. మా ఈ కమిటీని అత్యధిక మెజార్టీతో మన చిత్రపురకాల సభ్యులందరూ కూడా గెలిపించడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేసి గెలిపించారో అదే నమ్మకంతో మేము కూడా ఈ ఆర్థికంగా సొసైటీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే చాలా వర్కులు కంప్లీట్ చేయడం జరిగిందండి. మేజర్గా ఎంఐజీ 1176 ఫ్యామిలీస్ ఉండవలసింది మేము వచ్చేసరికి 160, 170 ఉన్నది. అలాంటిది 1000 ఫ్యామిలీస్ని మేము ఉండేటట్టుగా మ్యాక్సిమం 90% వర్క్ ఫినిష్ అయిపోయిందండి. ఇంకా చిన్న చిన్న పెయింట్స్ అని తర్వాత వీడియోఫ్ అని చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి ఇవాళ. అదేవిధంగా డూప్లెక్స్ 180 ఫ్లాట్స్ ఉండేవి. అప్పటికి మేము గెలిచేటప్పటికి మ్యాక్సిమం 20-30 మెంబర్సే ఫ్యామిలీసే ఉండేవి. అలాంటిది మేము గెలిచిన తర్వాత అక్కడ పెండింగ్ పనులన్నీ కూడా ఫినిష్ చేసి ఈరోజు దాదాపు 150-160 ఫ్యామిలీస్ మినిమము అక్కడ ఉంటున్నాయండి. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. మెంబర్స్ నమ్మకాన్ని ఏ రోజు కూడా మేము వమ్ము చేయలేదు. మా మీద ఎవరు ఎన్ని అభియోగాలు చేసినా ఏ రోజు కూడా మేము వెనుకం చేయలేదు, ముందుకెళ్తూనే ఉన్నాము. మామూలుగా చెప్పుకోవాలంటే ఎక్కడైనా సరే ఉంటుంది వ్యతిరేకత అనేది, కానీ మాకు 4500 ఫ్యామిలీస్ ఉంటే ఇక్కడ మ్యాక్సిమం 5 to 10 మెంబర్సే మాకు వ్యతిరేకం. ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని నమ్మారు. అదే నమ్మకంతో పాటు మేము కూడా వాళ్ళకు పనిచేయడం జరిగిందండి. అలాగే మేము ఈ ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే 20 years నుంచి మా ప్రెసిడెంట్ అనిల్ గారికి మొత్తం ఇక్కడ పిన్ టు పిన్ మొత్తం తెలుసు. ఇక్కడ ఏ వర్క్ చేయాలి, ఏ వర్క్ చేయాలి ఏంటనేది. మేమైతే కొత్త, అప్పుడే మేము గెలిచి సెక్రటరీ అయ్యాను. అప్పటికప్పుడు మాకు అంత అవగాహన లేదు, సొసైటీ ఏం చేయాలి ఎలా చేయాలనేది. మాకు ఎంతో అనుభవం ఉన్న మా ప్రెసిడెంట్ గారు మమ్మల్ని ముందుకు నడిపించి ఈ పని చేయాలి అని చెప్పేసి మ్యాక్సిమం ఈరోజు చిత్రపురకాలంలో మొత్తం పనులన్నీ కూడా ఫినిష్ అయిపోవడం జరిగిందండి. అదేవిధంగా గత కమిటీలో ఎస్బీఐ లోను తీసుకున్నారు. ఆ లోను కూడా క్లియర్ అవ్వలేని పరిస్థితుల్లో ఎన్పీ అవ్వడం కూడా జరిగింది మన సొసైటీ. ఈ ఎన్పీ అయిన సొసైటీని ఎలా ముందుకు తీసుకురావాలని కూడా నడిపించింది మా ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ గారేనండి. చదలవాడ శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి ఏం బతిమాలకున్నాడో ఏం చేశాడో కూడా మాకు తెలియదు. లోన్ తీసుకొచ్చి ఎన్పీ బాధల్లో నుంచి సొసైటీని బయటపడేసింది కూడా వారేనండి. ఈ సందర్భంగా మా కమిటీ తరఫున, నా తరఫున కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వేరే విధంగా కాదండి, సొసైటీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కావాలి. ఇక్కడ మేము కొత్తగా వచ్చాం కాబట్టి మొత్తం అంత అవగాహన ఉండదు. ఆయన మాకు ఒక బ్యాక్ బోన్లా ఉండి ముందుకు నడిపించడం జరిగింది. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా యొక్క నమస్సుమాలమాలలు. మేము గెలిచి ఈరోజుకి 5 సంవత్సరాలు అయింది, అందరికీ తెలిసిన విషయమే. ఈ 5 సంవత్సరాల్లో మేమందరము ఒకే తాటి మీద అనిల్ గారు మంచి చేస్తారు అని నమ్మి ఆయన వెనకనే వెన్నెంటుగా ఉంటూ మేమందరం ఆయనకి వెనకున్నాము. ఆయన ముందు నడుస్తూ మీకెందుకు నేనున్నాను, ఇలా కష్టాలను. అనిల్ గారు పడ్డ కష్టాలు, అవమానాలు మీకు అందరికీ తెలిసిన విషయమేనండి. వాటన్నిటికీ ఎదురొడ్డి మీకెందుకు జరగని, నా మీదే కదా వీళ్ళందరూ పగబట్టింది, వాళ్ళందరూ ఏం చేస్తారో వచ్చేయండి. ఒకటే చెప్తున్నానండి, ఈ 4-5 వ్యక్తుల వల్ల, ఎందుకంటే నోరు జారి మాట్లాడటం పద్ధతి కాదు కాబట్టి వాళ్ళలాగా ఆ సభ్యత మా కమిటీకి ఎవరికి అలాంటి అసభ్యకరమైన మాటలు రావు కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం. వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు వేసిన నిందలు ఎలాంటివో మీకు అందరికీ తెలుసండి. ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఎంత పని జరిగింది అవన్నీ మన సెక్రటరీ గారు చెప్పారు. ఇప్పుడే అనిల్ గారు అన్నీ చెప్తారు. ఇకపోతే రోహస్ విషయంలో నన్ను రోహస్ ఇన్ఛార్జిగా ఉంచారండి ఈ కమిటీ నమ్మి. మేము వచ్చిన తర్వాత దాదాపు 100 ఇళ్ళ వరకు స్లాబ్లు వేసి అన్నీ కట్టామండి. ఇక ఫర్దర్గా ఫినిష్ చేస్తాము, రోడ్లు వాటర్ ఇస్తామనుకున్న టయానికి ఎప్పుడో 2010లో అప్పుడు కట్టారండి 6 ఇళ్ళు. వాటిని పడగొట్టేదాకా నిద్రపోలేదండి.
ఎక్కడో మూల మూల కట్టిన 6 ఇళ్ళని పడగొట్టించి అదొక పగలాగా పెట్టుకున్నారు. వాళ్ళు ఆ రోజు రిపోర్ట్ ఇచ్చినప్పుడు మేము ఎవరూ లేవండి ఇక్కడ, టక్కని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, తెలియని ఇల్లుని పడగొట్టారండి, వేరే వాళ్ళకి లాస్ వచ్చింది. అప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ డ్రామాలు అట్ట మొదలుపెట్టారండి. ఇదేంటి ఈ పడగొట్టారంటే అయి కదా అని. మరి వాళ్ళకి ఏం వస్తుందో ఏం సాధించాలో అర్థం కాలేదు. స్టిల్ 5 సంవత్సరాలు గడిచినా కూడా పోరాడుతూనే ఉన్నారు. మరి వాళ్ళు ఏం ఆశించి పోరాడుతున్నారో అందరికీ తెలుసు. అవి నేను మళ్ళీ చెప్పడం వేస్ట్. ఎందుకంటే మా అనిల్ గారు మా ముందు మాట్లాడి బాధపడుతుంటే మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ గొంతమ్మ కోరికలు ఎవరికి ఇవ్వాలండి? ఎవరు బాబు సొత్తిది? ఇదంతా వచ్చి మన మెంబర్లందరూ మనోళ్ళు కష్టపడి మనందరం సమిష్టిగా కృషితో డబ్బు కట్టి చేర్చుకున్న ఒక కుటీరం. ఈ కుటీరం విచ్చలవిడి చేయడానికి ఆ 4 మనుషులండి. మళ్ళీ వాళ్ళకి ఏం వస్తుందో అర్థం కాలేదు. తెల్లారి లేస్తే ఛానల్కి, చల్లారి లేస్తే కోర్టులకు వెళ్తారు. మన సొసైటీ డబ్బు కోర్టులకి ఎంత లాస్ అయిందో చెప్తే బాధ వేస్తుందండి మాకు. మేము వచ్చిన ఈ 5 సంవత్సరంలో అంతకుముందు ఏం జరిగింది ఏంటి అనేది అనిల్ గారు అన్నీ మీకు వివరిస్తారు. మేము వచ్చిన ఈ 5 సంవత్సరాలు దైవ సాక్షిగా ప్రమాణం చేసి మీకు చెప్తున్నానండి, ఎవరు ఒక్క రూపాయి తినిన పాపాను పోలేదు. ఎంత కాంట్రాక్టర్కి వాళ్ళు ఇచ్చారు మాకు, మేము ఎంత ఖర్చు పెట్టాము అనేది లెక్కలతో సహా అనాథాసులతో సహా మా దగ్గర ఉన్నాయండి. అవన్నీ అనిల్ గారు మీకు అందరికి వివరిస్తారు. దయచేసి మిత్రులారా, మీరందరూ నిజాలు తెలుసుకొని మాకు సపోర్ట్గా ఉండి ఈ చిత్రపురిని ఇంకొంచెం ముందంజ వేసి మళ్ళీ కట్టబోయే వాళ్ళ కార్మికులకి, నిజమైన కార్మికులకే ఇక నెట్టి ఇస్తామండి. అంతకుముందు జరిగినాయండి, జరగలని ఏదో పొరపాట్లు ఎవరు చేశారో ఏంటో అవి కాదండి. దయచేసి ఈ కమిటీ ఇన్ని సంవత్సరాలు నిజంగా మా కమిటీలో ఏ ఒక్కరు కూడా గొడవలు తగాదాలు లేవండి. హ్యాపీగా ఉన్న అందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి కృషి చేశాము. మంచో చెడో అన్నిటికీ ముందున్నారు అనిల్ గారు. అనిల్ గారు మమ్మల్ని నమ్మి వారితో పాటు నడిపించినందుకు మరోసారి కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాడు మీ అలహరి. 2 వైపులా తెలుసుకొని రాస్తే అందరికీ బాగుంటుంది. ఇందులో నిజాలు తెలుస్తాయి. ఇప్పటివరకు మీరు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామకృష్ణ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. లాస్ట్ 2000 డిసెంబర్ 10 తారీఖు మా ఎలక్షన్ జరిగి మేము గెలవడం జరిగింది. మళ్ళీ ఇలా 2025 ఈరోజుకి 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈ 5 సంవత్సరాలు ఏం చేసినామని వెనక చూసి ముంగడ చూస్తే మేమైతే మ్యాక్సిమం 80% వర్క్ చేసినామని చెప్పగలుగుతాను నేను. ఎంఐజీ ఏ పొజిషన్ ఉండేనో ఎంఐజీలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ తెలుసు. ఎంఐజీలో ఇలా స్థానికంగా ఇళ్ళల్లో ఉండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవని కూడా అనలేము, కానీ అవి కూడా కంప్లీట్ చేస్తాము. అలాగే డూప్లెక్స్ కూడా మా ఆధ్వర్యంలో జరిగింది. అలాగనే రోజులు అంతకుముందు ఒక 2-3 ఉండేది, ఇప్పుడు 180 మంది ఇక్కడ స్టే చేస్తున్నారు. దాంట్లో కూడా కొందరు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ వ్యతిరేకంగా నుంచి అది కంప్లీట్ కాలేకపోయింది. వాళ్ళకు ఆ సమాధానం రోజ్ మెంబర్లే సమాధానం చెప్తారు వాళ్ళకి. సో ఏదైనా కానీ మేము మంచి చేసామని అనుకుంటున్నాము, మంచి చేస్తూ ముందుకు పోతాము. మళ్ళీ ఇంకోసారి మాకు అవకాశం ఇస్తే ఈ 5 ఏళ్ళల్లో వల్లభనేని అనిల్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసేసి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు కూడా. ఈ రోజుకి మేము 5 సంవత్సరాలు కంప్లీట్ చేసాం. అది దిగ్విజయంగానే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం 2020 డిసెంబర్లో మేము గెలిచి ఈ సీట్లో కూర్చునేటప్పుడు మనస్సాక్షికి, నేను నమ్ముకున్న దైవానికి, నన్ను ఓట్లేసి గెలిపించిన జనాలు అందరికీ సాక్షిగా నేను ప్రమాణం చేసి ఈ సీట్లో కూర్చున్నాను. ఈ 5 సంవత్సరాలు ఏ తప్పులు చేయకుండా ముందుకు సాగాం. అంటే ఒక ఎజెండా, ఒక ప్రణాళిక మీద వచ్చి కూర్చున్నాం కాబట్టి అలాగే చేసాం. ఈ 5 సంవత్సరాలు నా మనస్సాక్షి కట్టుబడే నేను పనిచేశానని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మేము ఇక్కడ ఉన్న ఒక ప్రోటోకాల్ అంటే ఒక ప్రెసిడెంట్గా, ఒక సెక్రటరీ, ఒక ట్రెజరర్ని మేము అందరినీ కలుపుకుంటూ వాళ్ళు అది సరే అనుకుంటూ ముందుకు సాగాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు మరొక్కసారి తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. అందరికీ అందరికీ నమస్కారాలు. ఇవన్నీ అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రతి ఒక్క నెంబర్కి తెలుసు, ప్రతి ఒక్కళ్ళ ఏళ్లలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. నేను, మా కమిటీ, మేమందరం కూడా అనిల్ అనే ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఎందుకు చెప్తున్నానంటే మన చిత్రపూడి కాలనీని ఆసియాలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దాలనే ఆయన సంకల్పం, ఆ సంకల్పంలో మేము కూడా ఆయనకు తోడుగా ఉన్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక 5 సంవత్సరాల అభివృద్ధి కేసులు ఇవన్నీ పటాపంచలు అయిపోయినాయి.
దయచేసి మా అందరూ ఇక 4-5 రోజుల నుంచి పేపర్లో వచ్చాయని మీ అందరికి కూడా తెలుసు. ఎంక్వైరీ జరిగింది, దాని మీద ఏం జరిగింది, ఎవరెవరు అభియోగాలు ఎలా చేస్తే గవర్నమెంట్ ఎలా యాక్షన్ తీసుకుందని మీకు తెలుసు. అటు వివరాలన్నీ కూడా మీ ముందర మా ప్రెసిడెంట్ గారు అంటి పెడతారు. ఫర్దర్గా కూడా అంటే ప్రతి ఒక్కళ్ళ నమ్మకం అనిలని ఉంటేనే ఈ ప్రాజెక్టు చేయగలుగుతాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది మళ్ళీ మేము కొత్తగా మా గురించి మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎనీహో అంతా మంచి జరగాలని ఆయన నమ్ముకున్న కనకదుర్గమ్మ సాక్షిగా, శివుడు సాక్షిగా, వీళ్ళందరి సాక్షిగా ఈ చిత్రపూర్ కాలనీని మా కమిటీ డెవలప్ చేసి ముందరికి తీసుకెళ్తామని మీ అందరి సాక్షిగా తెలియపరుస్తూ, ఈ మధ్యనే నాకు అవకాశం వచ్చింది, అవకాశం కల్పించిన మా ప్రెసిడెంట్ గారికి, కమిటీ వారి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ ఫర్దర్గా ఇక భగవంతుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మేము ఈ 5 సంవత్సరాలు గెలిచి ఎవరు ఏది అనుకున్నా సరే మేమైతే చాలా పనులు చేసాము. ఎంఐజీలో అసలు ఎవరు రాని పరిస్థితులు, అక్కడ కరెంటు లేదు, ఏం లేదు. దానికి అంత చక్కగా ఈరోజు అందరూ జనాలు వచ్చి అక్కడ వచ్చేటట్టుగా కష్టపడి మేము పని చేసాం. ఇంకా కొంచెం పని ఉంది, ఆ పని కూడా మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము చేస్తాము. మేము ఈరోజు మా అనిల్ గారిని పొగడటం అని కాదండి, మా అందరి మనసాక్షికి తెలుసు, ఆయనకు తెలుసు, జనాలకు కూడా తెలుసు. అలాంటి వ్యక్తి అనేది ఈ సొసైటీకి అవసరం. ఆయన ఎంత కష్టపడి ఎంతమంది ఎన్ని రాళ్ళు వేసినా కూడా ఎంత ఓపికతో ముందు వెళ్తున్నాడు. ఎంత ఇచ్చేసినా శత్రువులందరూ ఎవరండి 2 సార్లు జైలుకి పంపించటము, జైలుకి వెళ్ళి ఆయన వచ్చి కూడా ఆయన ఫ్యామిలీలో ఆయన ఇంత కష్టపడి ఈ సొసైటీ గురించి ఇంత ఇచ్చేస్తున్నాడు. ఆయనకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. మాకంటే చిన్నోడు, మేము దండం పెట్టకూడదు. ఆ తల్లి కనకదుర్గమ్మ తల్లి ఆయనకు చల్లగా చూడాలి. ఆయన మంచి మనిషి కాబట్టి మేము ఈ 5 సంవత్సరాలు పూర్తి చేశాము. ఇంకా మాకు అవకాశం జనాలందరూ ఇస్తారు. ఇంకా ఈ 5 సంవత్సరాలు కూడా మేము ఉండి మేము ఈ పనులన్నీ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. యాక్చువల్లీ ఈరోజు డిసెంబర్ 10వ తేదీ మీ అందరికీ కూడా తెలుసు. 2020 డిసెంబర్ 10 అంటే ఇక్కడ చాలా కన్నుల పండగగా పెద్ద ఎత్తున హేమీల మధ్యలో ఇక్కడ ఎలక్షన్ జరిగిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఏది ఏమైనా తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపూర్ కాలనీ యొక్క పాలక వర్గాన్ని 2020 డిసెంబర్ 10వ తేదీన సాయంత్రం సభ్యులందరి యొక్క ఆమోదంతో ఈ వేదిక మీద ఉన్న మా 11 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు ఆ డిసెంబర్ 10వ తేదీ అర్ధరాత్రి రిజల్ట్ వచ్చింది. ఆ రోజు గెలిచామని ఆనందం, ఎందుకంటే నాకు మొత్తం కూడా తెలుసు కాబట్టి. ఆ రోజు పోటీ కూడా మీకు తెలుసు. హేమీలు అందరూ ఇండస్ట్రీ పెద్దలు, చాలా అతిరథ మహారథులు అందరూ కూడా చిత్రపూర్ కాలనీలో పోటీ చేశారు. కానీ అందరినీ కూడా కాదని సభ్యులందరూ కూడా, చిత్రపూర్లో ఉన్న సభ్యులందరూ కూడా ఈ వల్లభనేని అనిల్ కుమార్, వినోద్ బాల ప్యానల్ని ఆశీర్వదించి మా 11 మందిని కూడా గెలిపించడం జరిగింది. ఆ రోజే ఒక సవాల్ అనుకున్నాము, ఎందుకంటే అప్పటికే చిత్రపూర్ కాలనీ ఎన్నో ఒడిదుడుగా ఎదుర్కొంటూ ఉంది. ఒక పక్క మెయిన్గా ప్రాబ్లం అక్కడ చిత్రపూర్ కాలనీ గతంలో తీసుకున్న లోన్ కట్టలేక ఎన్పి అయిన విషయం అందరికీ కూడా తెలుసు. అప్పటికే అకౌంట్లో డబ్బు పడితే ప్రతి ఫ్రైడే బ్యాంక్ వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉండేది. అటువంటి బాగా క్రిటికల్ టైం కూడా మేము ఎదుర్కొంటూ, ఆ తర్వాత మా ముందున్న లక్ష్యాలు చాలా ఉన్నాయి. ఇటు ఎంఐజీ గత కొంతకాలంగా ఎంతో అభివృద్ధి జరగక అసలు ఎంఐజీ కంప్లీట్ అవుతుందా లేదా అనేది, ముఖ్యంగా ఎంఐజీ సభ్యులు 1176 మంది సభ్యులు కూడా కమిటీగా ఏర్పడి ఉద్యమాలు కూడా చేసిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. తర్వాత డూప్లెక్స్, రో హౌస్, ఇంకా మిగతా అదర్ డెవలప్మెంట్ విషయాలు కూడా చాలా ఉన్నాయి. అంతిమంగా ఆ రోజు ఒకటే ఛాలెంజ్గా తీసుకుందాం. ఏది ఏమైనా డే 1 నుంచి కూడా మాకు తెలుసు కాబట్టి ఇది మనమే అభివృద్ధి చేయగలము, మనమే దీనికి న్యాయం చేయాలనే ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతో ఆ రోజు ఎలక్షన్లో గెలవడం జరిగింది. వారి సభ్యులు ఏదైతే నమ్మకాన్ని ఉంచారో ఆ నమ్మకం ప్రకారం పనిచేద్దామని డే 1 నుంచే సామర్థ్యంతో పనిచేసుకుంటా ముందుకెళ్ళాం.
అప్పుడు ఎలక్షన్స్లో ఓడిపోయిన వాళ్ళు కొన్ని రోజులు ఏదో సరే ఆవేశంగా ఉంటారు కదా, మాట్లాడతారు కదా, వాళ్ళ తర్వాత సర్దుకుంటారులే అనుకొని మేము కూడా సరే ఇప్పుడు ముందు మనకి బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు నెరవేర్చుకోవాలి తప్ప వాళ్ళ మీద ఫోకస్ కాదు అని ఎప్పటికప్పుడు నెట్టుకుంటా వస్తూ ఉన్నాం. ఆ రోజు అందరికీ కూడా తెలుసు, మాకు డిసెంబర్ 10, 2020 నాటికే 135 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చారు. ఆ విషయం క్లియర్గా అందరికి కూడా తెలుసు. ఆ విషయం ఆ వెంటనే అప్పటికే 51 ఎంక్వైరీ జరుగుతుంది. అప్పటికే IVRCL 46 కోట్ల రూపాయలు అడ్వాన్సులు తీసుకొని వెళ్ళిపోయింది. రివర్స్ కన్స్ట్రక్షన్ 34 కోట్ల రూపాయలు తీసుకొని అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోయింది. EWNS SLN కంపెనీ వారికి 14 కోట్ల అడ్వాన్సులు తీసుకొని వెళ్ళిపోయారు. ఒక SVRM కంపెనీ మాత్రమే 8 కోట్లు ఆ రోజు అడ్వాన్సులు ఉన్నా కానీ ఇక్కడ ఆ పని చేస్తుంది కాబట్టి ఆ బిల్ సర్టిఫై కావాలి కాబట్టి మిగతా అంతా ఉంది. అప్పటికే ఒక 20 కోట్లు SBI బ్యాంక్ కట్టలేక బ్యాంక్ అప్పు ఉంది. అవన్నీ కూడా క్లియర్గా అందరికీ పేపర్ పరంగా ఆ రోజు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. 111 కోట్లు సొసైటీ అడ్వాన్సులు ఇచ్చారు కాంట్రాక్టర్స్కి, అవన్నీ తీర్చలేకపోయారు అని. ఆ విషయం పబ్లిక్ అందరికీ తెలుసు, పేపర్ పరంగా ఉంది, అందరికీ కూడా తెలుసు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మేము బాధ్యతలు చేపట్టినప్పటికీ ఒక్క రూపాయి కూడా అకౌంట్లో డబ్బులు లేవు. అప్పుడు ఏం చేద్దామని చెప్పేసి ప్రతిదీ కూడా కమిటీలో మాట్లాడుకొని అప్పుడు డూప్లెక్స్ సభ్యుల మీద ఒక 10 లక్షల రూపాయలు, రో హౌస్ మీద ఒక 20 లక్షలు పెంచుదామని మీటింగ్లు పెట్టుకున్నాం. పెట్టుకుంటే వారు మేము ఇప్పటి నుంచో ఫస్ట్ కట్టాము, మా మీద పెంచితే ఎలా అని చెప్పేసి వారు మాట్లాడటం, వారి బాధలు వారు చెప్పడంతో 4.5 లక్షలు మాత్రమే పెంచుకున్నాం. అప్పటికే ఒక పక్క ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క SBI బ్యాంక్ వాళ్ళు పేపర్ ఆక్షన్లు, నోటీసులు, NPలు, పబ్లిక్ ఆక్షన్ వేస్తామని, అది మీ అందరికీ కూడా తెలుసు. సరే ఏది ఏమైనా ఈ విషయాలు చాలాసార్లు చెప్పాను. ఏదేమైనా అప్పటికి మెయిన్గా అసలు సొసైటీ మన డాక్యుమెంట్, మన ల్యాండ్ మంది అంటేనే తర్వాత ఏమైనా చేయగలం, పనులు కానీ లేకపోతే ఇంకో చేసిన దానికి కానీ ఒక విజన్ ఉంటుంది. అసలు మెయిన్ బ్యాంక్ అప్ ఎలా తీర్చాలి అనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేసాం. చాలా తెలియక మేము అప్పటికి మాకు కొత్త కాబట్టి బ్యాంకులు అనేవి మాకు తెలియదు కాబట్టి చాలామంది ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళాం, ఫైనాన్స్ ఇప్పిస్తారంటే మోసపోయాం. చాలా జరిగాయి. ఒక 6 నెలలు ఇట్లాగే వాళ్ళు ఇప్పిస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వీళ్ళు ఇప్పిస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా అయినా సరే అప్పు తీర్చాలి అనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేశాం. అప్పటికి అందరికీ తెలుసు. ఇక లాస్ట్కి ఒక NP అయిన సొసైటీకి ఏ బ్యాంకు ఎవరు, RBI అప్రూవల్ ఎవరు అన్నప్పుడు మళ్ళా మన సొసైటీకి ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతో జల్లబాడీ పెట్టాం. ఆ రోజు ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్న సభ్యులందరూ కూడా సొసైటీ అప్పు తీర్చడానికి అందరూ లేదు మన సొసైటీ బాగుంటేనే అందరం బాగుంటాం, ముందు అప్పు తీసుకోండి అంటే జల్లబాడీలో క్లియర్గా చెప్పాం. మనకి ఒక ఫైనాన్స్ తీసుకోవాలి, మరి ఫైనాన్స్ తీసుకోమంటే తీసుకుంటాము అంటే ముందు అర్జెంటుగా తీసుకోండి అంటే అప్పుడు కూడా పెద్దలందరూ ఎంతో సహకారం చేశారు. మేము ల్యాండ్ పెడతాము, మాది అన్న తీసుకోండి చేయండి అని. ఆ తర్వాత కూడా మళ్ళా మేము చదలవాడ శ్రీనివాస్ గారి దగ్గరికి, అసలు మాకు చదలవాడ శ్రీనివాస్ గారు అనే సభ్యులు కానీ వ్యక్తి కానీ నాకైతే తెలియదండి. అసలు మనకి ఇప్పుడు కరోనా టైంలో మనందరికి కూడా మీడియా వారికి కానీ మన సినిమా వారందరికీ కూడా సారు బాగా హెల్ప్ చేశారు. ఆ హెల్ప్ చేసిన విధానానికి ఫెడరేషన్ తరపున, మా యూనియన్ తరపున ఆ కృతజ్ఞతలు చెప్దామని చెప్పేసి ఇక్కడ లలిత్ గారు కానీ స్వామిగౌడ్ గారు మేము అందరం కలిసి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన ఈ మీడియాలో చూసేది, జల్లబడిలో చూసేది అన్నీ కూడా చూసేది. ఏంటి మీ ప్రాబ్లం అంటే ఇట్లా అని చెప్పాము. వారు స్వచ్ఛందంగా అర్థం చేసుకొని సరే నాకు ఒక బ్యాంక్ ఉంది, ఆ ఇండియన్ బ్యాంకు, ఆ బ్యాంక్కి వెళ్ళండి, ఆయన పెద్ద వ్యాపారాలు కాబట్టి నా ఓడి మీద మీకు ఇవ్వమని చెప్తానని చెప్పేసి అప్పటికి బ్యాంకు పంపించారు. వారు కూడా ఒకసారి NP అయిన సొసైటీకి ఇవ్వమండి, ఇది చాలా కోట్ల రూపాయలు 135 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు, మాకు కట్టడం ఇబ్బంది అయింది, వాళ్ళు ఇప్పుడు కూడా కట్టలేదు సరిగా, అందువల్ల NP వేశారు. ఆక్షన్ కూడా వేశారండి పబ్లిక్లో, పేపర్ యాడ్స్ ఆన్లైన్లో. సరే అప్పటికి టైం తీసుకొని అప్పుడు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కొండేటి రోషయ్య గారి యొక్క మా సభ్యులు అంజిబాబు గారి యొక్క సహకారంతో రోషయ్య గారి ద్వారా SBI బ్యాంక్ MD శ్రీనివాసరెడ్డి గారిని ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ SBI ఇండియాకి ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన చెప్పారు, మీరు ఏమైనా సరే అర్జెంటుగా ముందు మీ అన్నీ ఆపేసి ముందు ఎక్కడైనా అప్పు తెచ్చుకొనైనా సరే, మీ సినిమా ఫైనాన్స్ తీసుకొనైనా సరే ముందు ఆ డాక్యుమెంట్ బయటకు తీసుకోండి, లేకపోతే మీరు ఆల్రెడీ మెంబర్స్కి ఒక 72 కోట్లు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ముందు మీరు డాక్యుమెంట్ ముందు పెట్టుకుంటేనే బాగుంటుందని చెప్పారు. కాబట్టి ఆ రోజు జల్లబాడీ పెట్టి మరి చదలవాడ రాజేష్ గారి వద్ద మరి లోన్ తీసుకోవచ్చా అని అడిగితే సభ్యులందరూ కూడా తీసుకోండి అన్న తర్వాత వెంటనే చదలవాడ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తే వారు 1 టైం సెటిల్మెంట్ మాట్లాడుకోండి ఇంకా తగ్గిద్ది అంటే మళ్ళా 1 టైం సెటిల్మెంట్ కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తే సింగిల్ సెటిల్మెంట్లో ఒక అమౌంట్ చెప్పారు. ఆ అమౌంట్ సార్కి నేను బాంబే నుంచి ఫోన్ చేశాను, సార్ ఇట్లా సింగిల్ సెటిల్మెంట్ ఒప్పుకున్నారు సార్ అంటే మళ్ళీ హైదరాబాద్ వచ్చేలోపు ఆయన బ్యాంక్ అకౌంట్ కొట్టారండి. సొసైటీని ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే అసలు కారణం మొదటి వ్యక్తి చదలవాడ శ్రీనివాస్ గారు.
అటువంటి వ్యక్తి గురించి ఇప్పుడు చాలా మాట్లాడుతున్నారు. అసలు యాక్ట్కి విరుద్ధంగా తీసుకున్నారు, ఇంకో రకంగా తీసుకున్నారని. ఆ రోజు ఇదే సిస్టమ్గా వెళ్దాం ఎంతో ప్రయత్నాలు చేసాం. 1 year చేసాం, మోసపోయాం కూడా. చాలామంది ఫైనాన్స్ ఇస్తానంటే లక్షల రూపాయలు ఖర్చులు పెట్టాం, లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళిపోయారు. వారి మీద ఏమి అనలేకపోయాం కూడా మేము. అయినా సరే ఆ రోజు అందరూ ఆమోదించాం. తర్వాత అన్నారు సరే, తర్వాత దానికి మేము కట్టుబడే ఉన్నాం, ఏదైనా కోఆపరేటివ్ రూల్స్ ప్రకారం తీసుకోవాలి కాబట్టి దానికి అనుబంధంగానే తీసుకున్నాం, దాని అనుబంధంగానే అప్పు తీర్చాం. ఇక ఆ తర్వాత కన్స్ట్రక్షన్ కాడికి వచ్చాం. కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు అందరికి కూడా తెలిసికున్న సభ్యులందరికీ, బయట మాట్లాడే వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఇక్కడ పడే కష్టం కానీ నష్టం కానీ నేను ఒకటే చెప్పేది, ఈ కాలనీలో నివసిస్తున్న వాళ్ళు, ఈ కాలనీ సభ్యులకు మాత్రమే మేము గత 94 సంవత్సరం నుంచి ఈ రోజు దాకా పడుతున్న కష్టాలు కానీ నష్టాలు కానీ తెలుస్తాయి తప్ప బయట ఎక్కడో మాట్లాడే వారికి ఏమీ తెలియవు. పదే మీడియాల్లో ఒక 100 కోట్ల అవినీతి, 1000 కోట్ల అవినీతి, ఫస్ట్ 100 అన్నారు, తర్వాత 300 అన్నారు, తర్వాత 3000 కోట్లకు పోయింది అవినీతి. అసలు చిత్రపురి అంతా 67 ఎకరాల ల్యాండ్. 67 ఎకరాల ల్యాండ్ కూడా అప్పుడు ప్రభుత్వం మనకి ఇచ్చినప్పుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి సమక్షంలో ఇచ్చినప్పుడు, మన ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సహకారంతో, ఆయన కృషితో వచ్చింది. అప్పుడు కూడా ల్యాండ్ ఎకరం 2 లక్షల నుంచి 2002 వరకు కూడా 24 లక్షల ఎకరం లెక్క అంతా మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామండి. అప్పుడు మార్కెట్ వాల్యూ కూడా లేదు. ఇక్కడ ఈ ఏరియాలో 1 లక్ష రూపాయలు ఉంటే మేము 2 లక్షలు పెట్టుకున్నాం. ప్రతిదీ సొసైటీ డబ్బుతో, సొసైటీ సభ్యుల డబ్బుతో కొన్నదే. ఇది కొన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది భరద్వాజ్ గారి ఆధ్వర్యంలో. ఇట్లా ప్రతిదీ కూడా సొసైటీకి ఎంతోమంది కష్టాలు పడుతూ, నష్టాలు పడుతూ, వాళ్ళంతా బాధలు పడుతూ, అభియోగాలు పడుతూ సొసైటీ నెట్టుకుంటూ వచ్చారు. ఎందుకంటే మన సినిమా సభ్యులు కార్మికులు, వారి దగ్గర కొందరు ఉంటారు ఉన్నత స్థాయి వాళ్ళు, కొందరు అసలు ఉన్నత స్థాయి లేని వాళ్ళకి సొసైటీ గ్యారంటీ ఇచ్చి లోన్లు ఇప్పించేప్పుడు సొసైటీ మొత్తం కూడా వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసింది. సరే, ఐవీఆర్సీలు ఉన్నంతకాలం బాగుందండి. 2014 వరకు సొసైటీ ప్రశాంతంగా జరిగింది, అంత హ్యాపీగానే ఉంది. 14 తర్వాత ఐవీఆర్సీలు ఐపీ పెట్టడంతో ఇంకా కష్టాలన్నీ సొసైటీకి స్టార్ట్ అయినాయి. ఈలోపు కాంట్రాక్టర్లు మేం చేస్తామని చెప్పేసి కొందరు నాయకుల్ని మభ్యపెట్టి వారితో సమన్వయం చేసుకొని, వారితో మెంబర్స్ దగ్గర నుంచి ప్రేరేపించి కాంట్రాక్ట్స్కి ఎక్కువ అడ్వాన్స్లు ఇవ్వండి, అడ్వాన్స్లు లేకపోతే పని ఎట్లా చేస్తారని చెప్పేసి వారితోనే పోరాడిపించి అంతా ఒక మ్యానిపులేటింగ్గా గేమ్ లాగా చేసి టోటల్గా ఎంఐజీని కానీ, డూప్లెక్స్ని కానీ, రోవర్స్ని కానీ పని కంప్లీట్ కాకుండా చేశారు. సరే, అంతమంది ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి అప్పుడు గత కమిటీలో ఉన్నప్పుడు కూడా మేము 2015 నుంచి 20 దాకా కమిటీ నెంబర్ని అప్పుడే మేము వ్యతిరేకించి, విభేదించి కమిటీ సభ్యుల పోస్టులు కూడా మార్చాం. మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మాట్లాడే వాళ్ళందరూ అప్పుడు వాళ్ళ టీమే. సరే, మన ఎలక్షన్స్లో కూడా వాళ్ళ టీంతోనే పోటీ చేశారు. సరే, ఓటమి గెలుపనేది ఎవరికైనా సహజం, ఎవరైనా సరే సహకరిస్తారు. ఆ తర్వాత ఇక ఆ రోజు ఎన్నో సమస్యలతో, ఒక సమస్య కాదు, ఆ రోజుకి Day 1 నుంచి 2020 December 10 నుంచి ఈ రోజు దాకా సమస్యలతోనే సొసైటీ నెట్టుకుంటా, సామర్థ్యంగా నెట్టుకుంటూ వచ్చాం తప్ప నాకెందుకులే అని చెప్పేసి ఆ రోజు కూడా మీ కమిటీ పక్కన పడేస్తే ఈరోజు అసలు ఈ చిత్రపూరి ఎలా ఉండదు ఒకసారి మీ ఊహలకు కూడా అది దొరకదు. ఎందుకంటే ఇక్కడ 24 గంటలకు కూడా మంజీరా వాటర్ అండి. ఎందుకంటే ప్రాక్టికల్గా అంటే ఒకరి మీద ఒకరు విభేదాలు, ఒకళ్ళు ఏదో వాళ్ళ గొప్ప వాళ్ళు చెప్తున్నారని కాకుండా ప్రాక్టికల్గా ఒకళ్ళొకరు డిస్కషన్ చేస్తే కనుక అన్ని విషయాలు క్లుప్తంగా అర్థమవుతాయి. ఇక్కడ 24 గంటలు మంజీరా వాటర్ అండి, ఎక్కడ కూడా ఉండదు మీకు చుట్టుపక్కల. మేము Day 1 నుంచి ₹1 కోట్ల డబ్బు కట్టుకొని ఇక్కడ, ఎందుకంటే 100 బోర్లు వేసాం, ఓన్లీ వర్షాకాలం మాత్రం ఏదో వస్తాయి, తర్వాత ఇంకా ఏమీ ఉండవు. అయినా సరే ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా ఒక సమర్థవంతంగా ప్రభుత్వ అధికారులతో, వారితో అందరితో మాట్లాడుకుంటా ఇక్కడ కాలనీ అండి, సినిమా వాళ్ళు పొద్దున్న 4ంటికి వెళ్తారు, రాత్రి 12ంటికి వస్తారని చెప్పేసి మన సమస్యలు వివరిస్తూ, వారు అడిగిన ఏదైతే డీడీలన్నీ కట్టుకుంటూ ఎప్పటికప్పుడు ఒక ప్రశాంత వాతావరణంలో కాలనీలు పెట్టాం. ఆ తర్వాత ఇక మేము SBI బ్యాంక్ అప్పు తీర్చాము. ఇక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో శరవేగంగా ఆ మెంబర్ల దగ్గర నుంచి వచ్చిన డబ్బులు కానీ ఏదన్నా సరే వచ్చినట్టుగా MIG కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో మీరు చూశారు 2023 జనవరిన మేము MIGలు గ్రాండ్ ఓపెనింగ్గా చిరంజీవి గారి చేతుల మీదుగా 1176 కుటుంబాలు నివాస యోగ్యంగా ఉండే విధంగా ఒక పవర్ తీసుకొచ్చి, ఒక డ్రైనేజ్ వ్యవస్థని, ఒక లిఫ్ట్ వ్యవస్థను అన్ని ఏర్పాటు చేసి గ్రాండ్గా ఓపెన్ చేసి వారికి హ్యాండ్ ఓవర్ చేశాం. అప్పుడే డూప్లెక్స్ కానీ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. అప్పుడు దాకా ఈ సొసైటీకి ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేదు, ఒక పవర్ లేదు, ఒక సబ్స్టేషన్స్ లేవు, ఏమీ లేవు. ఇక్కడ అన్నీ కూడా మేము కమిటీ వచ్చిన తర్వాత అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. అప్పటికే మీకు అప్పున్న విషయం కూడా తెలుసు, 135 కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? వర్క్ అందరి మీద భారం వేసుకునే చేయాలి తప్ప నేను వేరే ఎక్కడి నుంచి ఎక్కడ తెలియం కదా. MIG సభ్యులు అంటారు, వారు ఎప్పుడో 19,25,000 ఫ్లాట్ కట్టి వారు ఎదురు చూస్తున్నారు కాబట్టి వారి మీద ₹1 పెంచకూడదు అని మిగతా డూప్లెక్స్ మీద, రోవర్స్ మీద పెంచి ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేశాం. ఇక 2023 జనవరిలో మీ అందరికి కూడా తెలుసు,
అప్పటికే ఈ కమిటీ చాలా స్పీడ్గా 1 ఇయర్లోనే 2021 డిసెంబర్ దాకా ఈ లోన్ తీర్చుకోవటం, ప్రాజెక్ట్ చిన్నగా కంప్లీట్ చేసుకోవటం, ఈ 51 ఎంక్వైరీ ఎప్పుడున్న కాంట్రాక్ట్లు అడ్వాన్సులు తీసుకెళ్ళిపోయిన వాళ్ళ మీద 51 ఎంక్వైరీ సహకరించడం అవన్నీ చేసుకుంటూ వచ్చాం. 1 ఇయర్లో ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసామండి చాలా స్పీడ్గా. రిజిస్ట్రేషన్లు అప్పటి వరకు 2016 నుంచి 2021 వరకు రిజిస్ట్రేషన్ కూడా జరగకపోతే ఇక్కడ ఈ కమిటీ ఒక సమర్థమైన డెసిషన్ తీసుకొని అప్పుడున్న 2020లో ఉన్న సెక్రటరీని తీసివేసి మళ్ళీ దొరయ్య గారిని సెక్రటరీగా పెట్టుకున్న తర్వాత చాలా స్పీడ్గా రిజిస్ట్రేషన్ కూడా చేసాం. సుమారు 1500 రిజిస్ట్రేషన్లు చేసాం. అందరికీ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసాం. అందరూ ప్రశాంతంగా ఉంటున్న టైంలో కరెక్ట్గా 2023 జనవరిలో ఇదే మనుషులు తీసుకొచ్చి ఒక 336 అక్రమ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చారని చెప్పేసి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. అక్కడ నుంచి 2023 జనవరి నుంచి సొసైటీ టోటల్గా స్తంభించిపోయింది. ఒక రిజిస్ట్రేషన్స్ లేవు. తీసుకున్న సభ్యులు మా రిజిస్ట్రేషన్ అయిద్దా కాదని తెలియదు. ఆ ఉన్న సభ్యులు మా రిజిస్ట్రేషన్ మీద మరి ఇట్లా ఆర్డర్ వచ్చింది మరి ఏంటి అనేది వాళ్ళ ఆవేదన, ఇవందరూ ఆవేదన. అయినా సరే అందరికీ సమర్థవంతంగా సమాధానాలు చెప్పుకుంటూ న్యాయ పోరాటం చేసుకుంటూ అన్నీ నెట్టుకుంటూ 2023 నుంచి కూడా మళ్ళా రిజిస్ట్రేషన్లు ఆగిపోయినా కానీ చిన్న ఇక్కడ ఉన్న పని కూడా ఆగిపోకూడదు ఉద్దేశంతో మళ్ళీ అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకొని రావటం, మళ్ళీ ఉన్న వాళ్ళ దగ్గర ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళకి నోటీసులు రాసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని అంతిమంగా ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయగలిగామండి. ఆ తృప్తి అయితే ఈ కమిటీకి తప్ప ఎవరికి రాదు. సభ్యుల యొక్క సంతోషమే ఈ కమిటీ యొక్క లక్ష్యంగా పనిచేసుకుంటూ వెళ్ళాం. ఇక అప్పుడు మీకు తెలుసు ఇక పదే ఆరోపణలతో ఇక ఇప్పుడు ఎవరైనా సరే పదే ఒక మనిషి దగ్గరికి వచ్చి సొసైటీలో అంత జరుగుతుంది నిజమే అనుకుంటారు ఎవరైనా 10 సార్లు. అదే వాళ్ళకే వేరే పని లేదు. మంత్రుల దగ్గరికి వెళ్ళటం, అధికారుల దగ్గరికి వెళ్ళటం, పోలీసు వారి దగ్గరికి వెళ్ళటం, ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇదే చెప్తున్నారు తప్ప సొసైటీ పరిస్థితి ఏంటి, ఈ కమిటీ పాత్ర ఏంటి, ఈ కమిటీలో ఏం జరిగింది, ఎలా జరుగుతుంది అనేది ఎవరు కూడా తెలుసుకోకుండా కొందరు ఇక వివిధ రకాల డెసిషన్లు తీసుకుని వస్తారు. ఆ డెసిషన్లకి మేమే ఏకపక్షంగా అక్కడ ఎవరు వాళ్ళ యొక్క ఆవేదన కూడా ఒకటేనండి. మేము డే 1 నుంచి 23 జనవరి కాదు 20 నుంచి కూడా ప్రతి జనరల్ సమావేశంలో ప్రతి మీటింగ్లో చాలా స్పష్టంగా క్లుప్తంగా చెప్తున్నాం వాళ్ళకి. అభియోగాలు ఒకరి మీద ఒకరు చాలా ఉంటాయి, కానీ మనం బయట చూసుకోవాలి తప్ప వ్యవస్థ మీద వచ్చినప్పుడు ఇట్లా పెద్దల సమక్షంలో కూర్చొని ఎలా ముందుకెళ్లాలో అనే ఒక సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప ఒకరి మీద ఒకరు విమర్శలు కాదు. అంటే ఏ మీటింగ్ అయినా వస్తారు. ఇప్పుడు కూడా జనరల్ ఇప్పుడు ఇప్పుడు నేను ఓపెన్గా నేను సభ్యులకు చెప్పుకున్నాను, చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టుకున్నాను, ప్రెస్ మీట్లు చెప్పాను. ఏదైనా వస్తే ఓపెన్గా వచ్చి ఇది అని చెప్పడం వాళ్ళకి రాదు. మాట్లాడితే జనరల్ జరగకుండా 6 నెలలకు ఒకసారి జరిగే సమావేశం కూడా జరగకుండా కోర్టుకు వెళ్తారు, స్టేలు తీసుకొస్తారు. దానివల్ల ఎప్పుడు కూడా సొసైటీ వ్యవస్థ కుట్టుపడిపోతుంది. ఇప్పటికి కూడా సొసైటీ 175 కోట్ల అప్పు ఉందని నేను ఓపెన్గా ఎప్పటికప్పుడు పేపర్ పరంగా అందరికీ చూపిస్తుంటే 135 కోట్ల అప్పు ఉన్నదాన్ని ఇంకా అప్పు తీర్చింది మేమే, మళ్ళీ వేరే దగ్గర అప్పు తీర్చింది మేమే, ఉన్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది మేమే. మరి ఇంత కంప్లీట్ చేయాలంటే మరి డబ్బు తీసుకురాకపోతే ఎలా అవుతుంది? ఆ డబ్బు ఎలా వచ్చిందనేది వాళ్ళ పరిగణలోకి తీసుకోరు. మొన్న ఈ మధ్య మీరు చూశారు, ఈ ఎంక్వైరీ వచ్చిన తర్వాత 175 కోట్లని సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుల వారే చెప్పారు. వారు ఇప్పుడు 45 కోట్లు ఎంక్వైరీలో వచ్చింది కాబట్టి 45 కోట్లు తీసేస్తే 125 కోట్లు ఇతని హయాంలో అయిందని ఆయనే ఒప్పుకున్నాడు కదా అంటున్నారు. మీరు అక్కడే చాలా క్లుప్తంగా అర్థం చేసుకోండి అసలు వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా అని. ఆ 43 కోట్లైనా గతంలో 135 కోట్లలో ఉన్న లోటు బడ్జెట్ ఎవరైతే కాంట్రాక్టులు తీసుకున్నారో దాన్ని ఇవ్వమన్నారు. అది ఇంకా నా అకౌంట్కి ఏం రాలేదు. ఆ తర్వాత అప్పటికే 135 కోట్లు అప్పు ఉందంటే ఇంక తర్వాత మళ్ళీ అప్పు యాడ్ అవుతా ఉంది తప్ప ఇంకా అప్పు తగ్గిపోదు కదా, మేము కడితే కదా అప్పు. అది కూడా లేకుండా సభ్యులకి మీకు కూడా ఒక క్లారిటీ రావాలి కాబట్టి 175 కోట్లు అప్పు ఎలా ఉందని కూడా మీరు కూడా చెప్పాలంటే రేపు మీకు కూడా తెలియాలి కాబట్టి ఓపెన్గా చెప్తున్నా. ప్రతిసారి మా సర్వసభ సమావేశంలో చెప్తున్నాం, ఎందుకంటే పేపర్ మారదు. ఇక్కడ అంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవండి సొసైటీలో. ఒకటి బాగా గుర్తుంచుకోవాలి మీరు. గవర్నమెంట్ ఆడిటింగ్ నడుస్తుంది. మరలా ముఖ్యంగా మీకు క్వశ్చన్ మార్క్ చెప్పాలంటే ఇదే 2023 వీరు ఎవరైతే అభియోగం చేశారో మా మీద అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు అన్నారు. ఆ తర్వాత గౌరవ న్యాయస్థానం చెక్ పవర్ కూడా తీసేసింది మాకు. ఏదన్నా సరే గౌరవ న్యాయస్థానం డీసీఓ గారు అనుమతితో చేయండి అన్నాక డీసీఓ గారు ఏ చేసినా ప్రతి మంత్ మేము బిల్లు పెడితే ఆ బిల్లు అప్రూవల్ చేసి వారికి చెక్కులు ఇవ్వండి అంటారు. అప్పుడు మాత్రమే మేము చెక్కులు ఇస్తాం. అంటే ఇంకెక్కడ అవినీతి జరిగింది? ఇక్కడ క్లుప్తంగా అన్ని చెక్ చేసుకొని చేస్తుంటే ప్రతి రూపాయికి ట్రాన్స్పరెన్సీ ఉంటే ఇక్కడ అయినా సరే ఒకటే స్వార్థం వాళ్ళలో ఉందా మాలో ఉందా మాకే అర్థం కావట్లే. ఇప్పుడు పదే ఏమంటారు, నువ్వేం తప్పు చేయకపోతే నువ్వు 2 సార్లు ఎందుకు మరి జైలుకి వెళ్ళొచ్చావు అనేసి ఇంకో సభ్యులు క్వశ్చన్లు వేస్తారు. ఎందుకు వెళ్ళావో ప్రపంచానికి తెలుసు, సభ్యులకు తెలుసు, ఇక్కడ ఉన్న సభ్యులకు తెలుసు, నాతో పాటు ఉండే వాళ్ళకి తెలుసు, బయట వాళ్ళకి ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. మా చిత్రపూర్లో నివాసం ఉండే సభ్యులు, చిత్రపూరి ఫ్లాట్ లబ్ధి పొందిన సభ్యులకు తెలుస్తారు ఆ బాధలు ఏంటో,
ఇక్కడ మేము పడే బాధలు ఏంటని. బయట వాళ్ళకి మేము ఎవరు ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము ఇప్పుడు కూడా సభ్యుల్ని నమ్ముకున్నాం, సభ్యుల సంక్షేమమే కోరుకున్నాం కాబట్టి మేము ప్రతిదీ కూడా దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. కాబట్టి నేను చెప్పేది ఒకటే, విమర్శలు అనేవి ఇప్పటికైనా మానుకోమంటున్నాం. పదే అభియోగాలు చేసే వాళ్ళకి కూడా మేము ఒకటే చెప్పాం, జనరల్ బాడీకి రండి, నిజంగా అభియోగం ఏమైనా ఉంటే విత్ పేపర్ ఎవిడెన్స్తో ఇవ్వండి అని చెప్తున్నాం. పేపర్ ఎవిడెన్స్తో ఇస్తే నిజంగా మా తప్పేమన్నా ఉంటే మేము సరి చేసుకుంటామని చెప్పేసి 5 సంవత్సరాల నుంచి చెప్తూ 5 సంవత్సరం కూడా అయిపోయింది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మా కమిటీ అయిపోయింది, రాత్రితో అయిపోయింది. December 9th మా టైం అయిపోయింది. ఈరోజు ఎలక్షన్ జరగాలి. మేము ఎలక్షన్లు పెట్టమని 4 నెలల క్రితమే వెళ్ళాం. ఎందుకంటే మేము యాక్చువల్లీ ఇంకా 6 నెలలు కావాలని ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు, కానీ మాకు అవసరం లేదు. మేము ట్రాన్స్పరెంట్గా ఉంటాం. ఏదైతే మాకు వ్యతిరేకత ఉందని చెప్పేసి భావిస్తున్నారో మేము ప్రజలను తేల్చుకుంటాం అని చెప్పేసి మేము వారికి కూడా చెప్పాం. దాని ప్రకారం మేము ఎలక్షన్ పెట్టమని చెప్పేసి 4 months బ్యాక్ వెళ్ళాం. మళ్ళీ వీళ్ళే మా సభ్యత్వం లేదు కాబట్టి ఎలక్షన్ పెట్టొద్దు అంటారు. వాళ్ళ సభ్యత్వం ఎందుకు తీసివేసాం అనేది జల్లబడికి తెలుసు, జల్లబడి సభ్యుల నిర్ణయం ఉంటుంది. ఈ రోజు అండి మీరు ఒకటి క్లారిటీ చూడండి, ఈ రోజుకి హైకోర్టులో 112 కేసులు వేశారు. 112 కేసులు అంటే ఒక ట్రాన్స్పరెంట్గా ఆలోచించండి. 112 కేసులు వాళ్ళు వేస్తారు, ఎవరికొకరు ఒక లాయర్ని పెట్టుకుని వాళ్ళు వేయటానికి ఈజీ. సొసైటీ ఒక లాయర్ని పెట్టాలంటే ఆ కేసుకు వాస్తవాలు చెప్పడానికి ఎంత ఖర్చు పెట్టాలో మీరు ఆలోచించేయండి. ఎన్ని కేసులు పెట్టినా నేను లాయర్లు పెడతాం సొసైటీ. ఈ లాయర్లు పెట్టే డబ్బంతా ఎవరిది? చిత్రపురి సభ్యులది. దాంట్లో ఏమన్నా ఉందా అంటే ఏమీ ఉండదు, ఒకటే ప్రేయర్ ఉంటుంది. Day 1 నుంచి ఈ చిత్రపురి కమిటీని తీసేయండి, స్పెషల్ ఆఫీసర్ని వేయండి. ఏం తప్పు చేస్తాను కమిటీ చెప్పమంటే మళ్ళీ అది చెప్పరు. ఈరోజు ఆల్రెడీ కమిటీ టైం అయిపోయింది. ఈరోజు కూడా హైకోర్టులో కమిటీని తీసేయండి అంటారు. అసలు వాళ్ళకి మరి నాలెడ్జ్ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. రాత్రే మేమే పక్కకు పోయాం, మళ్ళీ మమ్మల్ని తీసేసేది ఇంకా. ఇప్పుడు దానికోసం మళ్ళీ ఇంకో లాయర్ని పెట్టి మళ్ళీ మేము ఒక లాయర్కి ఇంకో ₹1,00,000 ఫీజు ఇవ్వాలి. అసలు ఏమన్నా అర్థం ఉందా అని వాళ్ళకి అనేది. ఇట్లా వ్యక్తిగతంగా దోషాల్లో వ్యక్తిగత అభిప్రాయాలు తప్ప ఇక్కడ ఏమీ లేదండి. ఇక్కడ సరే ఆ 4-5 అంటారు, ఆ 4-5 కూర్చొని మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి చాలామంది సభ్యులు కూడా మాకు సలహాలు చెప్పారు. ఆ సభ్యులతో ఇదే మీడియా అధికారుల సమక్షంలో, మీడియా పెద్దల సమక్షంలో, ప్రభుత్వ అధికారుల సమక్షంలో, మంత్రుల సమక్షంలో కూర్చున్నాం. ఏదైనా అభియోగం ఉంటే అక్కడ చెప్పరు, అక్కడేమంటారు, నా వాళ్ళకి 10 మంది సభ్యుల్ని తీసేశారు, నాకు 10 మంది సభ్యులకి ఇవ్వమనండి, నేను తప్పుకుంటాను అంటారు. అలా ఇచ్చే పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి నేను ఇంత ఎదుర్కొంటున్నా, ఇంత అవమానాలు పడుతున్నా, ఇంత చేస్తున్నా. ఒకప్పుడు వాళ్ళే అంటారు, నిజమైన సినీ కార్మికుడికి ఇవ్వట్లేదు, ఇక్కడ అంతా బ్యాంకు వాళ్ళకి, ఎవరికి రాజకీయ నాయకులకి, పోలీసు వాళ్ళకి అనిల్ ఇస్తున్నాడు అన్నారు. మేము ఈ కమిటీ వచ్చిన తర్వాత గతంలో ఏమైనా తప్పులు జరిగాయో లేదని నేను గత కమిటీ గురించి ఎప్పుడూ మాట్లాడిన కూడా మేము వచ్చిన తర్వాత 90% ఆబ్లికేషన్స్ ఏమన్నా ఉంటే అది కూడా సినిమా వాళ్ళకి వివిధ రకాలు తీసివేసిన వాళ్ళు కానీ ఇట్లా ఆబ్లికేషన్స్ ఏమైనా ఉంటే 10% ఏమైనా ఇచ్చావేమో, కానీ 90% నిజమైన సినీ కార్మికులు కాని వాళ్ళని తీసివేసి సినీ కార్మికులకే మేము ఇచ్చాము, మేము దానికి కట్టుబడి ఉన్నాము. దానికి ఉదాహరణగా మీకు చెప్పాలంటే ఒకటే, 336 అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి నా మీద ఎన్ని అభియోగాలు చేశారు. ఆ 336 అక్రమ రిజిస్ట్రేషన్లు కూడా కేసు కూడా కొట్టివేసి వారం రోజులైంది. నిన్ననే నా చేతికి ఆర్డర్ కూడా వచ్చింది. ఇంకా వాళ్ళకి తెలియదు పాపం ఇంకా ఆర్డర్. ఇప్పుడు తెలిస్తే మళ్ళీ దాని మీద కొత్తగా మాట్లాడతారు రేపు మీ ముందే. 336 రిజిస్ట్రేషన్లు ఏదైతే అక్రమంగా చేశారని చెప్పేసి మొత్తం కోడే ఎక్కువసారో ప్రపంచం అంతా కూడా అదే న్యాయస్థానం 336 రిజిస్ట్రేషన్లు కేసు కొట్టివేసి మన ప్రభుత్వ అధికారులకి డీసీఓ గారికి వెరిఫై చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఎక్కడ నాకు తెలిసినా సరే ఈ 4 రోజుల నుంచి నేను ఎక్కడ సభ్యులకు కూడా చెప్పాల, వాళ్ళకు మెసేజ్ పెట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ మన కాల పరిమితి అయిపోయిన తర్వాత వాళ్ళకి చెప్దాము, ఎట్లయినా డీసీఓ గారు వాళ్ళ ఎంక్వైరీ చేయాలి కాబట్టి వారి దగ్గర నుంచి రావాలి కాబట్టి అని చెప్పేసి నేను ఈరోజు చెప్దామని చెప్పలే. ఇంకా నా మీద ఉన్న అభియోగం ఒక బ్యాంక్ లోన్ తీసుకున్నానని 336 అక్రమ రిజిస్ట్రేషన్ చేశానని, అక్రమ రిజిస్ట్రేషన్ లేవు అని న్యాయస్థానమే కొట్టేసింది. ఇంకా నేను చేసిన తప్పేంటి? ఇప్పుడు సొసైటీలో 120 కోట్లు ఇంకా అవినీతి చేశాడని చెప్పి ఇప్పుడు కొత్తగా ఎత్తారు నిన్నటి నుంచి. ఈ కమిటీ చేసింది 120 కోట్లని. మేమే ఎంక్వైరీ వేయమని కూడా మేమే కోరుకుంటున్నాం. ఇది నిజాయితీగా ఉండాలంటే ఎంక్వైరీ మనకు ఫైనల్. ఎంక్వైరీ రిపోర్ట్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. మీకు గతంలో కాంట్రాక్ట్కి అడ్వాన్స్ ఇచ్చారు, ఇప్పుడు మేము గతంలో ఉన్న లాగా కాదు. ఇప్పుడు కాంట్రాక్ట్కి మేము సొసైటీ నుంచి డబ్బు ఇవ్వాలి. ఇప్పుడు చేసిన పనికి డబ్బు ఇవ్వక పనులు ఆగిపోతున్నాయి. ఇక్కడ ఇంత కష్టపడుతూ పనిచేస్తున్నా కానీ, ఇన్ని నిందలు పడ్డా కానీ చేసేది ఒకటే, చిత్రపూర్ లక్ష్యంగా పనిచేస్తున్నాం, చిత్రపూర్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం, చిత్రపూర్ సంక్షేమం కోసం. ఎవరైతే ఇక్కడ మీరు చూస్తుంటే చిన్న ఆశయాలు నెంబర్ 1 అన్నది ఇందాక,
ఇక్కడ 4213 కుటుంబాలు నివాసం ఉంటాయండి. ఇక్కడ 1-2 కాదు, ఇంకా ఒక 600 ఇళ్ల కోసం మేము ప్రణాళిక తయారు చేసుకున్నాం. మొత్తం కూడా 5000 కుటుంబాలు ఉండే ప్రాంతం ఇది. 5000 కుటుంబాలను అన్నింటినీ ఒక ఏకతాటి మీద తేవాలంటే ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసు. కానీ అందరినీ కూడా సమన్వయం చేసుకుంటా, ఎక్కడ కూడా చిన్న చిన్న విభేదాలు వచ్చినా మేమే ఒక పెద్ద మనుషుల్లాగా వెళ్ళి అన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తాం. ఈ 5గురిని మేము సాల్వ్ చేయలేకపోతున్నాం, చేయలేని కూడా. 5గురిలో ఒక్కడనే నిజాయితీ పరుడు ఉందా అంటే వ్యక్తిగతంగా తప్ప కాకుండా ఎవరన్నా సరే ఇగో ఇతనికి అన్యాయం జరిగింది, ఇతని కోసం పోరాడతామని చెప్పి వాళ్ళని చెప్పానండి. మేము అప్పటికే చెప్పాం మన జనలబడిలో. నిజమైన సినీ కార్మికులు ఎవరో కాని వాళ్ళు ఎవరో నాకు తెలుసు, మిగతా వాళ్ళకి ఇక్కడ తెలుసో లేదో నాకు అంతగా తెలియదు, కానీ వాళ్ళకి కూడా తెలుసో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ నిజమైన సినీ కార్మికుడు ఎవరు, కార్మికుడు కాకుండా వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఎవరు, ఎవరు త్రూ వచ్చారు, ఎలా వచ్చారు అనేది నాకు కూడా తెలుసు. కాబట్టి నేను ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేయగలను. కాబట్టి వారందరినీ తీసివేసి నిజమైన సినీ కార్మికులు ఇప్పుడు ఉన్న అందరికీ కూడా, ఇప్పుడు మన ఫౌండర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారండి. ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ మొన్నటి వరకు రాలేదు, తర్వాత వచ్చారు. వారికి కూడా ఇల్లు లేదు ఈ రోజు దాకా. వారికి ఇల్లు కేటాయించాం. ఒక సినీ కార్మికుడు కాని వాళ్ళు ఇల్లు తీసేసి వాళ్ళకి కేటాయించాం. అది కూడా తప్పంటారు. ఇప్పుడు ఆ ఇల్లు నేను ఎవరికైనా బయట వాళ్ళకి ఏమైనా ఇస్తే అనుకోవాలి. తర్వాత గిరిబాబు గారికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ, ఇట్లా ఉమాయున్ గారికి కానీ, ఇట్లా ఇప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు ఆయన సినిమా అతనే కదా, ఆయనకు కానీ, ఇట్లా మన సింగర్ మను గారికి కానీ, ఇటువంటి వాళ్ళకి ఇస్తున్నా కానీ వాళ్ళు మా ఫ్లాట్ తీసేయొద్దు, వేరే వాళ్ళ ఫ్లాట్లు తీసేయంటారు. మరి ఇది ఎక్కడ న్యాయం అర్థం? ఇప్పుడు వాళ్ళు ఒకటే సిద్ధాంతం మీద పోరాడాలి. ఎవరు పోరాడినా ఒక సిద్ధాంతం ఉండాలి. నిజమైన సినీ కార్మికుడు కాని వాళ్ళని తీసేయండి అని వాళ్ళే కొట్లాడుతున్నారు. కార్మికుడు కాని వాళ్ళని తీసివేసి నిజమైన సినీ కార్మికుడికి ఇస్తుంటే నా ఫ్లాట్ తీసేయొద్దు, వేరే వాళ్ళ ఫ్లాట్ తీసేయండి అంటారు మళ్ళీ వాళ్ళే. మళ్ళీ అదే తీసివేసిన సభ్యులందరినీ కూడా ఏకం చేసుకొని ఈరోజు న్యాయస్థానాల చుట్టూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నేను అంతిమంగా ఒకటే చెప్పేది, 5 సంవత్సరాలు పోరాడారు. ఇప్పటికైనా సరే మీ దగ్గర ఏమన్నా ఉంటే పెద్దల సమక్షంలో కూర్చోండి, సొసైటీ అభివృద్ధి కోసం సహకరించమని కోరుతాను తప్ప నేను ఏమి వాళ్ళ గురించి ఒక విమర్శ కూడా చేయలేదు. ఈరోజు మాత్రం వాస్తవంగా ఓపెన్గా చెబుదాం అనుకున్నా. ఎవరైతే అభియోగాలు చేసే వాళ్ళకి నేను మొన్న జల్లబడి కూడా ఛాన్స్ ఇచ్చాను, వచ్చి మీ వివరణ చెప్పుకోండి, మీ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోండి, చెప్పుకుంటే సభ్యులు కనుక వాళ్ళు ఉపేక్షిస్తే మీ సభ్యత్వాలు తీసివేయమని. సరే, సభ్యత్వాలు రేపు న్యాయస్థానంలో రావచ్చు, పోటీ చేయొచ్చు. వాళ్ళు నేను పోటీ చేయడం గురించి మాట్లాడలేదు. వాళ్ళు రావాలని అనుకుంటాం, పోటీ ఉంటేనే మేము కూడా బాగుంటుందని అనుకుంటాం. కానీ సిస్టమ్ ప్రకారం చేయాలి కాబట్టి ఇలా ఒక కంట్రోల్ లేకపోతే ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కాబట్టి అనేది మేము వాళ్ళ సభ్యత్వాలు జల్లబడిలో పెట్టి తీసివేశాం. రేపు న్యాయస్థానం ద్వారా వస్తే వాళ్ళు కూడా పోటీకి అడుగులే, మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ ఒకటే చెప్పేది, ఇప్పటికైనా సరే ఎవరైతే ఉన్నారో 4 పేర్లు కూడా ఒకటే చెప్తున్నా. మద్దినేని రమేష్ గురించి నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్పాను, ఆయనకి ఒక రోస్ అలాట్ అయిన మాట వాస్తవం, రోస్ నెంబర్ 57. ఆ తర్వాత ఆయన సినిమా ఆర్థిక కష్టాలతో ఆ ఇల్లు గత అధ్యక్షుల వారికి ఇచ్చేసి వేరే ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్ తీసుకున్నాడు, E5104. ఆ తర్వాత అది కూడా అఫీషియల్గా 5 మెన్ కమిటీ అలాట్మెంట్ చేసింది, నేను చేయలేదు, ఇంకో కమిటీ వాళ్ళు చేయలేదు. అయినా సరే అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయన ఒక డైరెక్టర్స్ యూనియన్ ద్వారా ఒక 15 మంది సభ్యులను ఇక్కడ యూనియన్లో చేర్పిస్తే వారందరినీ కూడా తీసివేయడం జరిగింది. మేము తీసేయలేదండి, మళ్ళీ నేను తీసేసి అనుకుంటారు. గతంలో దాసరి నారాయణరావు గారు చైర్మన్గా డైరెక్టర్స్ యూనియన్లో ఒక కమిటీ వేసి మా కార్డు ద్వారా చిత్రపూర్లో డైరెక్టర్స్ యూనియన్ కార్డులు ఇచ్చి, అప్పుడు ఆయన సెక్రటరీ, డైరెక్టర్స్ యూనియన్లో జనరల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి అక్కడ కార్డులు ఇచ్చేసి చిత్రపూర్లో సభ్యులుగా జాయిన్ చేశాడని చెప్పేసి వారు నిర్ధారణ చేసిన తర్వాత వారు తీసివేయమని డీసీఓ గారికి వాళ్ళకి లెటర్లు పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా గత కమిటీ ఇక్కడ మేము అప్పుడు నేను కూడా ఉన్నాను కమిటీ మెంబర్గా, అప్పుడు మేము తీసివేయడం జరిగింది వారిని. ఇప్పుడు ఆయన ఒకటే ప్రేయర్, నా సభ్యుడు ఎవరైనా సరే మొత్తం ఎవరైతే తీసేసారో వాళ్ళందరికీ పెట్టండి, 4 రోజులు 4 డూప్లెక్స్లు పెట్టండి అని తప్ప వ్యక్తిగతంగా మరి ఆయన ఏం పోరాడుతున్నాడో ఒక్కరోజైనా మీకు ఏమైనా విజన్ డాక్యుమెంట్ ఇచ్చాడా? ఇంకోటి చెప్తారు, ఒక పెద్ద బుక్ పెట్టుకుంటారు ఎక్కడికి పోయినా. 2005లో అనిల్ పేరుంది, 2010లో అలహరి గారి పేరుంది, 2015లో లలిత్ గారి పేరుంది. ఎన్ని మార్పింగ్ జరిగాయి, ఇప్పుడంతా అస్తవ్యస్తంగా ఉంది అంటారు. నేను వచ్చింది 2020, నా ఓటర్ లిస్టు 2020 ఓటర్ లిస్టు, నాకు ఇచ్చిన రికార్డ్స్. నా రికార్డ్స్ పరంగా నేను పనిచేస్తానా? 2005 ఓటర్ లిస్టులు, 2005లో మెంబర్లు ఎవరు, 10లో ఎవరు అనేది నేను చూసుకుంటానా? సింపుల్ లాజిక్. ఇంత కట్టబెట్టుకొని వస్తారు మీ దగ్గరికి, మార్పింగ్, ఫోటోలు లేని వాళ్ళు ఓట్లు వేశారు, అది నా పరిధే, నా పనే. ఇప్పుడు రేపు ఎలక్షన్ జరుగుతాయి, అవన్నీ ఎవరు చెక్ చేస్తారు? ఆల్రెడీ ఎలక్షన్ అథారిటీ వాళ్ళు వచ్చారు, నెల రోజుల నుంచి ఇక్కడ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. వాళ్ళు ఫైనల్ చేస్తారు ఏదైనా సరే. ఆ ఫైనల్ చేసిన దానికి ముందుకెళ్తాం.
అవన్నీ పట్టుకొని ఒకటేసారి పదే పదే చూపిస్తుంటే నిజంగా నేనేదో మార్పింగ్ చేశాను అనుకుంటారు. ఇప్పుడు నేను మార్పింగ్ చేస్తుంటే రేపు ఎలక్షన్ లిస్ట్ బయటికి రాదు కదా. ఏమంటే వాళ్ళ పేర్లు తీసేస్తారు, ఆ ఓట్లు తీసేస్తారు, స్వచ్ఛందంగా ఒక ఓటర్ లిస్ట్ వస్తుంది. దానికి కట్టుబడి ఉంటే కదా నువ్వు పోటీ చేసింది. ఈ అభియోగం తప్ప ఒక్క అభియోగం ఏమన్నా మీ దృష్టిలో ఉందా? ఇక కస్తూరి శ్రీనివాస్ గారి గురించి ఇక నేను మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు ఏది మాట్లాడినా ఎలా ఉంటుందంటే వారి గురించి నేను మాట్లాడితే నన్ను బెదిరించారు అని మళ్ళా నేను ఒక బెయిల్ మీద ఉన్నాను కాబట్టి వారి కేసులో వాళ్ళు అది కూడా ఈ చిన్న సందు దొరికినా వదిలిపెట్టట్లేరు అనమాట నా విషయంలో. కాబట్టి వారి గురించి నేను మాట్లాడి మీ అందరికీ కూడా తెలుసు. వారికి ఆల్రెడీ ఫ్లాట్ ఉంది ఇక్కడ, వాళ్ళు ఆల్రెడీ లబ్ధి పొందారు. మరి సొసైటీ గురించి మరి ఆయనకి ఏముందో నాకు తెలియదు. నలుగురు కోసం పోరాడని చెప్పేసి గతంలో చెప్పారు. నలుగురు సభ్యులకు కూడా మేము ఫ్లాట్లు ఇచ్చాము, అందరికీ ఇచ్చాము. ఇప్పుడు ఎవరైనా సరే మేము అంతిమంగా ఒకటే చెప్తున్నాం, ఆయన సిద్ధాంతమే ఇది, సత్యమేవ జయతే అని. నిజమైన సినీ కార్మికుడు తీసేయండి, కార్మికుడికి ఇస్తే చాలు, నేను పోరాటం విరమిస్తా అంటాడు. మరి ఇప్పుడు నిజమైన సినీ కార్మికులు మేము ఇస్తున్నాం బాబు రా. ఇప్పుడు ఆల్రెడీ ఏమన్నా నిజంగా సొసైటీ ఏమన్నా కావాలని చేసినట్టుగా ఏమైనా తప్పులు కనుక ఏమైనా సినిమా కార్మికులు ఇల్లు కోల్పోతే వారికి కూడా ఇచ్చే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి మనం జనలబడి తీర్మానం కూడా చేశాం. ఇక ఇంతకన్నా ఓపెన్గా మేము మాకైతే చేత కాదు, ఇంకెవరికి చేత కాదు అనుకుంటాను నేను. ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం, ఇంత ఓపెన్గా ఉన్నాం కాబట్టి మేము ఒకటే చెప్పేది. ఇక మిగతా ఠాగూర్ గారు, ఇక ఠాగూర్ గారికి మాకు అసలు ముఖ పరిచయం లేదు, ఏ పరిచయం లేదు. ఆయనకు ఇల్లు ఉంది, ఆ ఇంటికి డబ్బు కట్టరు, ఆయన ఇల్లు తీసేయకూడదు. ఆయన ఇంటికి డబ్బు కట్టరు, ఆయన గురించి ఆలోచించాడు. ఇక్కడ రో హౌస్లో ఒక 6 రోజులు కట్టారు, ఇందాక మా మిత్రులు చెప్పినట్టు. అది నేను కట్టలేదు, గత పాలకవర్గంలో కట్టాం, సభ్యుల కోరిక మేరకే కట్టాం తప్ప ఎవరు అప్పుడు కూడా ఏకపక్ష నిర్ణయాలను తీసుకోలేదు. ఆ ఇల్లు ఎవరైతే ఎక్స్ట్రా 6 ఇల్లు కట్టామో దాంతోపాటు ఇంకా 25 రో హౌస్లు కడితే అసలు చిత్రపూర్లో ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదండి. పర్మిషన్ 2017లోనే అప్లై చేశాం. సరే వివిధ రకాలుగా ఇంక మీకు తెలుసు, పర్మిషన్ రావాలంటే ఇంకంతా కూడా ఇక్కడ ఉన్న బఫర్లని ఇంకా అవి ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి వివిధ రకాల ప్రయత్నాలు చేసుకుంటా వస్తూ ఉన్నాం. వస్తూ ఉండగా అప్పుడు ఒక 6 రోజులు ఎక్స్ట్రా కట్టారు, ఎందుకంటే మళ్ళీ కన్స్ట్రక్షన్తో పాటు కన్స్ట్రక్షన్ చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో కట్టారు. ఆ కట్టినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలా, ఓకే కట్టండి అని చెప్పేసి వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. మేము వచ్చిన తర్వాత ఆ ఇల్లు మాకు కేటాయించమంటారు వాళ్ళు. ఆల్రెడీ ఆ కేటాయింపులు అయిపోయాయి, ఎక్స్ట్రా కట్టారు కాబట్టి మీరు కట్టండి, మళ్ళీ మా ఇంటి పక్కన కట్టొద్దు, మా ఇంటి పక్కన కడితే మేము ఊరుకోమని ఇంకో సభ్యులు. ఇట్లా వాళ్ళకే పడక వాళ్ళే కేసులు వేసుకొని 6 రోజులు కూడా కూలగొట్టించారు. 6 రోజులు కూలగొట్టిన డబ్బులు ఎవరై మీ అందరికీ కూడా తెలుసు. ఇది పదే చాలాసార్లు చెప్పాను, ఇక మళ్ళా కూడా చెప్పడం కరెక్ట్ కాదు. ఏది ఏమైనా అంతిమంగా ఈరోజు ఒక మాట తక్కువ మాట్లాడినా సొసైటీ డబ్బే లాస్ అవుతుంది, ఒక మాట ఏమైనా ఒక ఇల్లు కూలగొట్టినా సొసైటీ డబ్బే లాస్ అవుతుంది, మళ్ళా కట్టినా సొసైటీ డబ్బుతోనే కట్టాలి. ఏది చేసినా ఇక్కడ సొసైటీ డబ్బుతో కట్టాలి కాబట్టి మాట్లాడే ముందైనా ఒక విమర్శ చేసే ముందైనా ఒక కేసు వేసే ముందైనా సరే ఫైనల్గా సొసైటీకి వచ్చి సంప్రదించి అది కరెక్టా కాదని తెలుసుకొని వేస్తే సొసైటీ డబ్బు కూడా మిగులుతుంది, అటు సభ్యులు కూడా ఆదాయం ఉంటుందన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఏది ఏమైనా ఒకటే ఫైనల్గా కోరేది, సభ్యుల విమర్శలు ప్రతి విమర్శలు అనేది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రేపైనా ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్లో మేమైతే చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం. మేము ఇప్పుడు దాకైతే సొసైటీకి చాలా నిర్భయంగా నిలబడి ఎవరు ఎన్ని అన్నా సరే, ఎంత ఏడిపించినా సరే, మా ఫ్యామిలీని ఎన్ని దోషాలు ఆడినా సరే, నన్ను కాదు నా ఫ్యామిలీతో సహా వచ్చారు. ఎందుకంటే నన్ను ఒక్కనే తప్పిస్తే కంట్రీలోకి వాలంటీర్ కావచ్చు అనే ఉద్దేశం తప్ప ఎట్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేది ఎవరికి ఒక సంకల్పం లేదు, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం తప్ప ఎవరికీ లేదు. అటువంటి వాళ్ళని ముందు పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళినా మళ్ళీ సొసైటీ జీవితకాలం మళ్ళీ వెనక తిరిగి చూసుకోలేనంత బాధపడుతుంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఆర్థిక మాంద్యం ఏంటి, ఎలా ఉంది, ఏంటి అన్నీ నాకు తెలుసు కాబట్టి నేను క్లుప్తంగా చెప్పగలుగుతున్నా. మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు, సభ్యులను కూడా తప్పుగా అనుకోవద్దు అంటున్నా. ఎవరైతే చేయగలరో వాళ్ళని మీరు నెక్స్ట్ ఎన్నుకోండి. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా ఎన్నుకోండి అని ఎందుకు అంటున్నానంటే, మేము కూడా మొన్న 51 ఎంక్వైరీలో రిపోర్ట్లో వచ్చిన విధంగా 45 కోట్లు కట్టే దాంట్లో మేము కూడా ఉన్నాం. సరే మేము న్యాయ పోరాటం చేస్తాం, ఆ న్యాయంగా వచ్చినప్పుడు మాత్రం మేము నెక్స్ట్ ఎలక్షన్లో మేము ఉండగలుగుతాం. కాబట్టి ఏదేమైనా ఒక న్యాయస్థాన తీర్పుకి మేము కట్టుబడి ఉండాలి కాబట్టి మేము దానికి అనుగుణంగా ముందుకెళ్తాం. కానీ ఏదేమైనా సరే మేము సొసైటీ ఏదైతే ఒక డ్రీమ్గా అనుకున్నానో మీకు వీడియో కూడా పంపిస్తారు మా వాళ్ళు. మీకు 3D డ్రాయింగ్తో పనిచేస్తున్నాం, గత 4 సంవత్సరాల నుంచి కూడా అది కంప్లీట్ చేయలేకపోయామని. ఆ డ్రాయింగ్ ఎలా ఉందో దాని ప్రకారం కంప్లీట్ చేసి అంతవరకు కూడా ఎవరిని అడ్డంకులు సృష్టించినా ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా వచ్చే కమిటీకి అయినా సపోర్ట్గా ఉంటూ అయినా సరే ఒక అంతిమ లక్ష్యంగా మేము దాని వరకు మేము కడదాకా పోరాడతాం. ఇప్పుడు దాకా మేము చేసిందే కాదు, నేను ఆ క్లుప్తంగా ఒక 2 నిమిషాలు ముగిస్తాను, తర్వాత మీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తాను.
ఇప్పుడు దాకా ఇంత కష్టపడ్డా ఇక నెక్స్ట్ మీరేం చేస్తారని కూడా చాలామంది మాకు సభ్యులు అడుగుతున్నారు. మేము ఇప్పుడు దాకా మీ అందరి ఆశీర్వాదంతోనే, మీ అందరు కూడా సపోర్ట్ వల్లే, నాకు ఎన్ని బాధలు కలిగించినా, వాళ్ళు ఎంత విమర్శించినా, జనలబడిలో సభ్యుల నిర్ణయం నాకు మా కమిటీకి అందరూ కూడా సపోర్ట్గా ఉండడం, మేము ఈరోజు దాకా చాలా హ్యాపీగా చిత్రపూర్ సభ్యులందరినీ కూడా హ్యాపీగా ఉంచుతూ, రిజిస్ట్రేషన్లు చేస్తూ, ఉన్న ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తూ చాలా ప్రశాంత వాతావరణంలో ఉంచాము. ఇంకా అలా ఉంచుతామని కూడా మేము మాటిస్తున్నాం. అలాగే మేము నెక్స్ట్ మా ప్యానల్ సభ్యులను కానీ, నెక్స్ట్ రాబోయే మా కమిటీ సభ్యులను కానీ మీరు అందరూ కూడా గెలిపిస్తే, ఏదైతే ఉన్న ప్రాజెక్ట్ ఉందో, నాకు విజన్ ఉంది, మీకు తెలుసు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మేము ఎంత కష్టపడ్డాము అప్పదోర్చడానికి కూడా మీకు గత సమావేశంలో కూడా చెప్పాను. మనకి ఎప్పుడైతే గతంలో కూడా చాలా అడ్వాన్స్గా ఆలోచన చేసి ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అని చెప్పేసి అవన్నీ తొలగించుకోవడానికి ఒక ఫ్యూచర్ ల్యాండ్ అని చెప్పేసి మనం పెట్టుకోవడం జరిగింది గత పాత ఆఫీస్ దగ్గర చెరువు పక్కన. అక్కడ కూడా సింగిల్ బెడ్రూమ్లు కట్టవచ్చు, డబుల్ బెడ్రూమ్లు కడితే బాగుంటుంది. అలా కడితే మా కమిటీకే మంచి పేరు వస్తుంది. అది ఒక ఆ ల్యాండ్ చూస్తే మీకు అర్థమైంది. ఒక పక్క ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్లో ఉంది. కొత్తగా అన్ని పర్మిషన్లు తీసుకొచ్చిన తర్వాత ట్విన్ టవర్స్ అనే ఉద్దేశంతో మీకు పర్మిషన్ కూడా తీసుకొచ్చాం. మీకు కూడా తెలుసు అప్పుడు సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ పెట్టి. తర్వాత మీ అందరికి కూడా తెలుసు గత 2 years బ్యాక్ హైడ్రా వచ్చింది. హైడ్రా వచ్చిన తర్వాత వచ్చిన పర్మిషన్ అన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా ఒక 1.5 acre పోయింది బఫర్లో. మళ్ళా డ్రాయింగ్లు మార్చి మళ్ళా మారిస్తే ఈ ఉన్న 175 కోట్లు అప్పెలా తీర్చాలి, ఉన్న ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలని ఒక తర్జన పడి పెద్దలతో సమావేశం ఏర్పడిన తర్వాత దీనికి హై రేంజ్డ్ వెళ్ళండి, వెళ్తే దాన్ని బట్టి ఆ రేట్ పెంచుకోండి. ఆ పెంచుకున్న రేటు మీద ఇప్పుడున్న సభ్యుల మీద భారం పడకుండా ఆ డబ్బులతో ఈ అప్పంతా తీర్చుకొని ఉన్న ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసి ముందుకెళ్ళొచ్చు అని చెప్పిన తర్వాత జల్లబడిలో సభ్యులందరికీ వివరించి తీర్మానం చేసుకొని హెచ్ఎండి పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. సరే, గత 3 నెలల నుంచి దాన్ని శంకుస్థాపన చేద్దాం అనుకున్న తర్వాత మేమే ఆపాం. ఎందుకంటే ఇప్పుడంతా ఆ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ మూమెంట్లో మేము గ్రాండ్ ఓపెనింగ్ చేసి సభ్యుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే రేపొద్దున మళ్ళీ వచ్చే కమిటీ ఎవరో తెలియదు. దాని అంత పెద్ద ప్రాజెక్ట్ 400 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని ఎవరో చేస్తారో లేదో తెలియదు. కాబట్టి సడన్గా అర్జెంటుగా ఎలక్షన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి 4 months క్రితమే మేము ఎలక్షన్కి అప్లై చేసాం. ఇప్పుడైనా సరే ఒక మంచి సమర్థవంతమైన నాయకత్వం ఎన్నుకుంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది కనుక ప్రాజెక్ట్ కంప్లీట్ అయితేనే, మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఈ విమర్శలు ప్రతి విమర్శలు అనేది అవి పక్కన పెట్టి విజన్గా పోవాలంటే ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే మాత్రమే ఇటు అప్పులు తీర్చగలం. ఇప్పుడు చదలవాడ రాజేష్ గారి దగ్గర తీసుకున్న అప్పైనా తీర్చగలం. ఏదైనా ముందుకెళ్ళం. కానీ వేరే కానీ ఎటువంటిది కానీ ఏమీ చేయలేమండి. ఇక్కడ మనం మాట్లాడుకోవడం, టైంపాస్ చేయడం తప్ప ఒక్క రూపాయి కూడా ఈరోజు కూడా సొసైటీ గత 6 నెలల నుంచి శాలరీ ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. అంత కష్టపడుతూ కూడా అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఎందుకంటే మాకు బాధ్యతగా తీసుకున్నాం, నాకు ఇక్కడ అనుభవం ఉంది కాబట్టి నేను ఇక్కడే ఎన్ని కష్టాలు వచ్చినా చిత్రపూర్ దాటి నేను బయటికి పోలేదండి. గత 22 సంవత్సరాల నుంచి కూడా ఈ చిత్రపూర్ సరౌండింగ్లో జీవనం కొనసాగించాను తప్ప ఒక్కరోజు కూడా విమర్శించారు కదా అని చెప్పేసి నేను కూడా బయటికి పోయి ఒక విల్లా కొనుక్కొని నేను కూడా హ్యాపీగా ఉండగలను ఫ్యామిలీతో. కానీ ఇక్కడ కాదు, మనం బయటికి వెళ్తే ఈ చిత్రపూరి కుంటుబడిపోద్ది. అయినా సరే మనం ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం, విమర్శలు పక్కన పెట్టుకుందాం అనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. ఆ పనిచేసిన విధంగా మాకు అందరూ సహకరించారు కాబట్టి వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏది ఏమైనా నెక్స్ట్ కూడా ప్రతిదీ కూడా ఎంఐజీలో ఏం జరగాలి, ఏం జరిగితే సభ్యులు హ్యాపీగా ఉంటారు నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఫస్ట్ ఎంఐజీలో వీడిఎఫ్ పని ఉంది ఒకటి. ఆ వీడిఎఫ్ కంప్లీట్ చేయాలని ఎంత సంకల్పంతో పనిచేసాం అందరికీ కూడా తెలుసు. మా దగ్గర డబ్బులు లేకపోతే ఎంఐజీ సభ్యులు కూర్చోబెట్టి వారు తిట్టుకున్నా సరే ఒక 50,000 రూపాయలు మీరు ఆ వీడిఎఫ్ కంప్లీట్ చేస్తానని చెప్పాం. మళ్ళీ మీరు ఇప్పుడు డబ్బు ఇవ్వండి, తర్వాత డబ్బు వస్తే నేను మీకు వెనక్కి కూడా ఇస్తానని చెప్పాం. అయినా సరే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయాం. ఇప్పుడు కూడా చెప్తున్నా ఎంఐజీ సభ్యులకి, ఎలక్షన్స్ రేపు జరుగుతాయి అనగా ఈ నైటే ఆ వీడిఎఫ్ కంప్లీట్ చేస్తాను. కింద సెల్లర్ మా సొంత డబ్బులతో అయినా సరే కంప్లీట్ చేపిస్తాను, తర్వాత మన సొసైటీ నుంచి కూడా తీసుకుంటా అని చెప్పేసి మీకు మాటిస్తున్నాను. అలాగే ఎంఐజీలో ఉన్న పనులన్నీ కూడా మళ్ళా మా ప్యానల్ని గెలిపిస్తే నెక్స్ట్ మార్చి నుంచి మొత్తం కూడా మిగతా పనులు కంప్లీట్ చేపిస్తాం. అలాగే ఎల్ఐజీలో కూడా ఒక ఎంఐజీ అని కాదండి, ఇప్పుడు ఎంఐజీలో మెయిన్గా మేజర్ పార్ట్లన్నీ తెలుసు. ఒక ఫైర్ వర్క్ చేయాలి, వీడిఎఫ్ కంప్లీట్ చేయాలి, కలర్ వేయాలి, లిఫ్ట్లన్నీ కూడా వాళ్ళకి మేజర్గా లిఫ్ట్ ప్రాబ్లం ఉంది. ఆ లిఫ్ట్లు కూడా నేను 3వ లిఫ్ట్ కూడా అతిపెద్ద లిఫ్ట్ కమర్షియల్ లిఫ్ట్ లాగా పెట్టి అందరికీ కూడా ఒక న్యాయం చేద్దామని ఒక సంకల్పంతో మేము ప్లానింగ్లో ఉన్నాం. దాని ప్రకారం ఎంఐజీ పూర్తిగా కంప్లీట్ చేపిస్తాను. డూప్లెక్స్ కూడా కలర్ వేయించాలి, ఇంకా పనులు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేపిస్తాను. అలాగే రోహోస్ సభ్యులకి ఒకటే చెప్పేది, రోహోస్ మెయిన్ ముఖ్యంగా ప్రతిదీ ఈరోజు సొసైటీ నాశనానికి పతనానికి కారకులు ఎవరంటే రోహోస్ నుంచే మొత్తం.
ఆ రోవర్స్ వాళ్ళకి ఇప్పుడే చెప్పేది ఒకటే, మీ ఒక ఇద్దరు ముగ్గురు స్వార్థం వల్ల వ్యక్తిగత స్వార్థాలు మానండి. రోవర్స్ కంప్లీట్ చేసుకుంటే చాలా, ఈ రోజు 2 కోట్లు అమ్ముతున్నారు, రేపు 4 కోట్లు అమ్ముకోవచ్చు, మీరే అమ్ముకుంటారు, ఎవరు బయట వాళ్ళకి ఎవరు. కాబట్టి ఆ రోడ్లు వేసే ప్రక్రియ కానీ వాటర్ లైన్ కానీ అన్నీ వేపిస్తా అని చెప్పాము. దానికి అనుగుణంగా ఎంతో పనిచేస్తూ ఉన్నాం. అది కంపల్సరీగా విత్ ఇన్ డేస్లోనే ఆ రోడ్డు పనులు కూడా మున్సిపల్ ద్వారా మేము శాంక్షన్ చేయించడం జరిగింది. సరే ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసింది కాబట్టి కొంచెం పనులు లేట్ అవుతున్నాయి తప్ప ఆ రోడ్లు కూడా వెంటనే స్టార్ట్ చేస్తారు. వాటర్ లైన్ కూడా ఇప్పుడే మోహన్ రెడ్డి గారితో మాట్లాడాము. సొసైటీలో డబ్బులు లేవు సార్, మీరే హెల్ప్ చేయండి, మీకు మార్చిలో ఇస్తా అని చెప్పాము. వారు కూడా చాలా హ్యాపీగా స్వాగతించారు. మేము సహకరిస్తా అని చెప్పారు. వాటర్ లైన్ అయితే ఒక 1 వీక్లో స్టార్ట్ అవుతుంది. రోడ్లు అయితే గవర్నమెంట్ ద్వారా వేయించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం, దాన్ని బట్టి వెళ్తాం. అలాగే ఎల్ఐజీ వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే, ఎల్ఐజీ అయిపోయినాయి కదా, మీరు అక్కడ ఏం చేస్తారో అనుకోవచ్చు. వారికి కూడా ఎల్ఐజీ ఈరోజు మీరు చూసారు, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అది రెడీ అయింది. కానీ ఇప్పుడేమో చుట్టుపక్కలంతా చాలా 50 ఫ్లోర్స్ బిల్డింగ్లు వస్తున్నాయి. చాలా ఆ రోడ్స్ కానీ అన్ని అగమ్య గోచరంగా తయారయ్యాయి. అక్కడ ఉన్న లిఫ్ట్లు కూడా పాడైపోయి చాలా సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ లిఫ్ట్లు కూడా ఈ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే అక్కడ ఉన్న సభ్యులు భాగస్వామ్యంతో ఆ లిఫ్ట్లు కూడా అన్నిటి కూడా మళ్ళీ మొత్తం కూడా మార్పిస్తాము. ప్లస్ అక్కడ ఉన్న బిల్డింగ్స్ కూడా కలర్ వేపిస్తాము. అలాగే హెచ్ఐజీ కూడా అదే మాట ఇస్తున్నాం. హెచ్ఐజీ కూడా సేమ్ ప్రాబ్లం, లిఫ్ట్లు ప్రాబ్లం, ప్లస్ కలర్ వేయించమని భార్గవ్ గారు కానీ అందరూ కూడా లెటర్స్ పెట్టారు. అవన్నీ కూడా పరిగణలో తీసుకుంటాం. తప్పనిసరిగా ఈ కమిటీకి ఒక చిత్తశుద్ధి ఉంది, ఒక ప్లానింగ్ ఉంది, ఒక విజన్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి మాటిస్తున్నాం. మెయిన్ ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసింది ఒకటే, మెయిన్ సినీ కార్మికులకి ఫ్లాట్ రాలేదు, అసలు ఇస్తారా లేదా అనేది చాలా సందిగ్ధం ఉంది. వెయిటింగ్ లిస్టులో ఉన్న సభ్యులకి మొదటి ప్రాధాన్యత వెయిటింగ్ లిస్టులో ఉన్న సభ్యులకండి. వెయిటింగ్ లిస్టులో 420 మంది ఉన్నారు. 420 మందిలో సినిమా అనే వాళ్ళు మెయిన్గా ఒక 50-60 మంది మాత్రమే ఉన్నారు. ఈ మిగతా సభ్యులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళే, వాళ్ళందరికీ పక్కన పెట్టడం జరిగింది. వారందరికీ కూడా వాళ్ళ డబ్బు వాళ్ళకి రిఫండ్ ఇస్తాం, కంపల్సరీగా రిఫండ్ ఇవ్వబడుతుంది. అంతేగాని ఫ్లాట్ వస్తేనే మాత్రం అపోహ పెట్టుకోవద్దు. కానీ ఇప్పుడు దాకా ఉన్నారు కాబట్టి, నెక్స్ట్ జనరబడిలో ఉన్నారు కాబట్టి వారికి ఏమైనా ప్రయారిటీ ఉన్నట్టే కొత్త ప్రాజెక్టులో ప్రయారిటీ ఇస్తాం తప్ప, ఈ ఉన్న ప్రాజెక్టు ఉన్న ఫ్లాట్స్లో కానీ ఇప్పుడు కొత్తగా ఒక టవర్ కూడా కడుతున్నాం, 2 bedrooms ఫ్లాట్స్ ఉన్న వెయిటింగ్లో వాళ్ళ కోసం. వాళ్ళకైతే ఈ కొత్త ప్రాజెక్ట్ రేట్ ఉండదు, ఇప్పుడైతే పాత రేటు ఉండదు, కొత్త రేటు ఉండదు. వాళ్ళకి వయో మీడియాగా కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏది పడుతుందో వారి వరకు ఏదైతే బాగుంటుందో చూసుకొని ఆ రేట్ నిర్ణయిస్తామని చెప్పి జనరబడిలో చెప్పాం. దానికి అనుగుణంగా డ్రాయింగ్స్ కూడా ఫైనల్ అయిపోయాయి. దానికి అనుగుణంగా వెంటనే స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి మేము ఒకటే మాట ఇస్తున్నాం, వెయిటింగ్లో ఉన్న సినీ కార్మికులకి ఇప్పుడు 420 మందిలో 50 మంది అన్నారు, మరి మిగతా 350 మంది మరి మీకు వ్యతిరేకత అవుతారుగా అనుకోవచ్చు. వ్యతిరేకత అయితే అవమానం అండి, దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ సినీ కార్మికులకైతే న్యాయం చేస్తాము, నేను దానికి అనుగుణంగానే కట్టుబడే ఉంటాం, దాని ప్రకారం ముందుకు వెళ్తాం. అలా మేము ఒక ప్రాజెక్ట్ కంప్లీషన్కి మేమంతా కూడా సహకరిస్తామని చెప్పేసి మేము మాటిస్తున్నాం. ఏది ఏమైనా అంతిమంగా సభ్యుల సంక్షేమం కోరుకున్న ఈ కమిటీ మరలా కూడా మీ అందరూ కూడా ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇంకా ఎలక్షన్స్ అప్పుడు ఎవరైనా ఇష్టం లేకపోతే వేరే ఏమైనా ప్యానల్కి వెళ్తే వెళ్ళొచ్చు, పోటీ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి దానికి అందరినీ స్వాగతిస్తాం. ఏదేమైనా మేమైతే నేను ఇంతే నిలబడతాను చిత్రపూర్ అభివృద్ధి కోసం. కుమార్ ప్యానల్ కంపల్సరీ ఉంటుంది. ఆ ప్యానల్కి ఎవరు వచ్చినా సరే పోటీకి నిలబడి మేము అంతిమంగా సొసైటీ ప్రాజెక్ట్ లక్ష్యంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమైనా మీకు సందేహాలు ఏదున్నా సరే ఒకరు అడగండి, నేను క్లుప్తంగా క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే ఈ రోజుతో సభ్యులు కూడా తెలియాలనే ఉద్దేశం మాకు కూడా, మేము ఏది దాచిపెట్టుకోము, ఏదన్నా ఓపెన్గా చెప్తాను. అనిల్ గారు, ఇప్పుడు మీ సొసైటీలో క్యాష్ ట్రాన్సాక్షన్ జరగలేదు, మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పేసి మీరు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మీ మీద ఎందుకు 111 ఎఫ్ఐఆర్లు ఎందుకు అయినాయి? దాన్ని మీరు ఎందుకు అవన్నీ కూడా చూపించలేకపోతున్నారు? దాని తర్వాత మీరు ఎప్పుడైతే అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా ఈ సొసైటీలో ఓన్లీ సినీ కార్మికులకే మీరు ఈ మన ఫ్లాట్స్ ఇచ్చారా? ఇందులో అదర్స్ ఎవరైనా ఉన్నారా? దాని మీద కూడా మీరు అదర్స్కి ఇచ్చారు, వాళ్ళకి అడ్డగోలిగా అమ్ముకున్నారు అనే ఒక ఆరోపణల గతం నుంచి మీకు ఉన్నది. అంటే దాని మీద మీరు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? మంచి క్వశ్చన్ సార్ ఇది. యాక్చువల్లీ మేము వచ్చిన తర్వాత నేను కొత్త సభ్యత్వాలు ఇచ్చింది ఓన్లీ 16 సభ్యత్వాలండి ఫ్లాట్స్ కొరకు. 16 సభ్యత్వాలు కూడా ఎందుకు ఇచ్చానంటే 2021లో ఫంక్షనింగ్ కూడా డబ్బులు లేకపోతే జనరబడిలో చెప్పాను క్లారిటీగా, ఒక 20 మంది సభ్యులను తీసుకుంటున్నాను, కొంచెం అర్జెంటుగా 2 కోట్ల రూపాయలు కావాలి అని పర్మిషన్ తీసుకొని నేను చేశాను. ఓన్లీ 16 మంది సభ్యులు మాత్రమే మేము ఈ కమిటీ వచ్చిన తర్వాత 21లో తీసుకున్నాను.
ఇక కొత్త ప్రాజెక్ట్కి వేరే వాళ్ళని తీసుకున్నాం, అది వేరే సబ్జెక్టు. అసలు దానికి ఇంకా ఏం స్టార్ట్ కాలేదు కాబట్టి దాని మీద లేదు. ఆ 16 మంది సభ్యులు తప్ప మరి ఎందుకు నా మీద అలా చదువుతున్నారో వాళ్ళకే అర్థం కావాలి. మిగతా సభ్యులంతా పాత సభ్యులే. క్లారిటీగా 111 ఎఫ్ఐఆర్లు అన్నారు. నా మీద 111 ఎఫ్ఐఆర్లు కాదండి, సుమారు 16 ఎఫ్ఐఆర్లు అయినాయి. 16 మంది కూడా 2024 వరకు లేవండి నా మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా. 24 తర్వాత ప్రభుత్వ అధికారుల దగ్గరికి, కొందరి దగ్గరికి, ప్రభుత్వం మారిన తర్వాత, మొన్నటి వరకు అప్పుడు బీఆర్ఎస్ ఉండేది కాబట్టి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదే వాళ్ళకి ఇంకా ఈ చిత్రపూర్ గురించి అవగాహన లేదు కాబట్టి పదే వెళ్ళడంతో అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదని చెప్పేసి దీని మీద అసలు ఏంటి ఎంక్వైరీ చేయండి అని చెప్పడంతో వెంటనే ఈ 4 ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్లాట్ కోల్పోయిన సభ్యులు, నిజమైన సినీ కార్మికులు కాదు అని చెప్పిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని పెట్టుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు చూడండి ఆ ఎఫ్ఐఆర్లు కూడా. నేను ₹1 అభియోగం చేయలేదు. ఆ కేసులన్నీ కూడా చూడండి. మేము ఫ్లాట్కి డబ్బు కట్టాము, సొసైటీకి డబ్బు కట్టాము, డీడీ రూపంలో డబ్బు కట్టాము, నా ఫ్లాట్ తీసేశారు, వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇది అనిలే చేశాడు కాబట్టి అనిల్ మీద యాక్షన్ తీసుకోండి. ఇది తప్ప నాకు ₹1,00,000 ఇచ్చారు, నన్ను మోసం చేశాడని ఒక కంప్లైంట్ ఈ రోజు దాకా నా మీద లేదండి. ఎందుకంటే సొసైటీలో మొత్తం డీడీలే ఉంటాయి, క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండదు అసలు ఇక్కడ. ఆ కంప్లైంట్ పెట్టిన 16 కేసులు కూడా చెప్పానండి. 16 కేసుల్లో ఒక కాటరగడ్డ రవితేజ గారు, ఒక సురేష్ గారు, ఒక శ్రావణ్ కుమార్, ఈ 3 సినిమా వాళ్ళు తప్ప మిగతా అంతా నాన్ నెంబర్స్. వాళ్ళు కూడా కేసు పెట్టి నాకు ఫ్లాట్ ఇవ్వమంటే నన్ను బెదిరిస్తే నేను ఫ్లాట్ ఇచ్చుకుంటా పోతే దానికి వాల్యూ ఏముంటుంది? 16 ఎఫ్ఐఆర్లు అయినాయి, ఈఓడబ్ల్యూలో కేసులు అయినాయి, ఈఓడబ్ల్యూ ఎఫ్ఐఆర్ అయినాయి, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. సొసైటీలో ఏంటంటే నేను ముఖ్యంగా మీకు ఇందాక చెప్పాను 2014 నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయినాయి అని. రిఫండ్ అప్లై చేస్తే రిఫండ్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు సొసైటీలో. ఈ రోజు రిఫండ్ ఇస్తే అసలు ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు మీరు ఇప్పుడు నా మీద అయిన ఎఫ్ఐఆర్లు అయిన సభ్యులకు కూడా గత 2016-17లో కూడా వాళ్ళు తీసివేసినప్పుడు కానీ మేము రిఫండ్ ఇచ్చుంటే ఈరోజు అసలు ఆ ప్రాబ్లం లేవు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సొసైటీలో. ఎందుకంటే మా డబ్బు మాకు కూడా ఇవ్వట్లేదని కూడా కోర్టుకెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వారికి కూడా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కూడా సొసైటీలో లేదు. అంటే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఏం జరుగుతుందని. అంత క్లిష్ట పరిస్థితి ఉంది ఇక్కడ. ఇక ఫ్లాట్ రాని వాళ్ళు అంటారా? ఇప్పుడు ఇందాకే చెప్పాను, ఇదే శ్రావణ్ కుమార్ గారికి కానీ, ఇదే కాటగడ్డ రవితేజ గారికి కానీ, ఇదే సురేష్ గారికి కానీ మీరు నిజంగా కనుక సొసైటీకి ఇన్ టైంలో డబ్బు కట్టినా కూడా మీ ఫ్లాట్ కనుక తీసివేశారంటే మాత్రం మీ ఫ్లాట్ కేటాయిస్తామని మనం జల్లబడి సాక్షిగా చెప్పాం. ఇప్పుడు మీడియా పరంగా కూడా చెప్తున్నాం. నిజమైన సినీ కార్మికులకు అన్యాయం జరగదండి. ఇతను డేస్లోనే అయిపోద్ది. వారికి ఒక హ్యాపీగా వాళ్ళని పిలిచి మరీ వాళ్ళతో మాట్లాడతాం. కానీ సభ్యులు కాని వాళ్ళకి మాత్రం ఎంత బెదిరించినా సరే వాళ్ళు ఇప్పుడు కూడా బెదిరింపుల్లోనే ఉన్నారు. ఇంకా ఆ బెదిరింపులు మానుకోవాలని కోరుతున్నాం. ఏదంటే చిత్రపూర్ ఇప్పుడు కమిటీ ఉంది. ఇప్పుడు నేను కూడా ఇవ్వడం లేదండి. ఇప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రేపు ఇప్పుడున్న కమిటీ ఇక్కడ ఈ కమిటీ ఎవరు కూడా 2023 నుంచి ఎవరికి అలాట్మెంట్ చేసే అధికారం లేదని మీకు ఇందాకే చెప్పాను. ఇప్పుడు ఏదున్నా 5 మెన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళు వెరిఫై చేస్తున్నారు నిజమైన సినీ కార్మికుడు కాదా అని. వారు రిజిస్ట్రేషన్ చేయమంటే మేము పోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయడం తప్ప ఈ కమిటీ పాత్ర ఏదీ లేదు. అయినా సరే అభియోగాలు మోపుతూనే ఉంటున్నారు. కానీ వాస్తవం ఎవరికి అర్థం కావట్లేదు. ఇక్కడ దయచేసి దీన్ని గమనించగలరని చెప్పేసి పదే కోరుతున్నాం. సరే, మళ్ళీ మీరు పోటీ చేస్తా అని చెప్పేసి అంటున్నారు. సొసైటీ ఫామ్ అయిపోయిన తర్వాత మీరు గెలిచినప్పటి నుంచి కూడా మీ మీద అభియోగాలు ఉన్నాయి, దాని తర్వాత ఆరోపణలు ఉన్నాయి, మీ మీద ఎఫ్ఐఆర్ చేశారు, మీరు జైలుకి వెళ్ళారు. అయినా కూడా మీ సొసైటీ మీద మీకు అంత ప్రేమ ఎందుకు? మీ ఫ్యామిలీ అంటే మీ ఒక్క మీద ఆరోపణ చేయకుండా మీ ఫ్యామిలీని కూడా అందులో ఆరోపణలు చేశారు, మీ ఫ్యామిలీ కూడా అంత దూర్చారు. అయినప్పుడు కూడా సొసైటీని ఎందుకు మీరు పట్టుకొని పాగలరు? ఎందుకు మళ్ళీ పోటీ చేయాలని చెప్పేసి అనుకుంటారు ఒకటి. దాని తర్వాత 27వ తారీఖు నవంబర్ ఒక నివేదిక వచ్చిందండి. అందులో మీతో పాటు ఒక 5 మంది సభ్యులు బాధ్యులు చేస్తూ 5 మంది కాదండి 15 మంది సారీ, మీ నుంచి 47 కోట్లు వసూలు చేయాలని చెప్పి రికవరీ చేయాలని చెప్పి రిపోర్ట్ వచ్చింది. అంటే దాని మీద మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. ఆ ఎంక్వైరీ అనేది మీకు 2019లో వేశారండి. ఇప్పుడు ఇందాకే చెప్పాను, IVRCL కానీ, యువర్స్ కన్స్ట్రక్షన్ కానీ, EWNS, SLF ప్రాజెక్ట్, SVRM ఈ 5 కంపెనీలు అడ్వాన్సులు తీసుకున్నారు అనే ఉద్దేశంతో 2019లో ఎంక్వైరీ చేస్తే 2021 రిపోర్ట్ వచ్చింది. అక్కడ 111 కోట్లు కాంట్రాక్ట్కి అడ్వాన్సులు ఇచ్చారని చెప్పేసి తేల్చారు. దాంట్లో భాగంగా IVRCL ఇప్పుడు ఎందుకు తగ్గిందని మీరు అనుకోవచ్చు. దాంట్లో 46 కోట్ల రూపాయలు IVRCL మాత్రమే ఇవ్వాలి. ఆ IVRCL మీద మేము వచ్చిన తర్వాత NCLTకి వెళ్ళి కొట్లాడి 46 కోట్లు సొసైటీకి ఇవ్వాలి అని చెప్పేసి మేము కోర్టులో గెలిచాం. కాబట్టి ఆ 46 కోట్లు తీసివేశారు.
అంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అనే ఉద్దేశంతో. ఇక మిగతా అంతా కూడా యువర్స్ కన్స్ట్రక్షన్ వాళ్ళ మీద కూడా మేము కొట్లాడాం. మేము వచ్చిన తర్వాత ఏది ఆగలేదండి. మీ 51 ఎంక్వైరీ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దాని మీద ఈ కమిటీ కొట్లాడింది. నేను కూడా ఉన్నాను దాంట్లో. అప్పుడు కూడా 111 కోట్లు నా పేరు కూడా ఉంది. అయినా సరే మేము కొట్లాడుతూనే ఉన్నాం. యువర్స్ కన్స్ట్రక్షన్ 34 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి గారిని ఆర్బిట్రేషన్ నియమిస్తే వారు 10 కోట్ల రూపాయలు మాత్రమే సొసైటీకి ఇవ్వాలి, మిగతా 24 కోట్లు ఇచ్చే పని లేదు అని వారు రిపోర్ట్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు వారు 24 కోట్లు, ఈ ఈడబ్ల్యూఎన్ఎస్ 14 కోట్లు అన్నీ కలిపి ఇప్పుడు 43 కోట్ల రూపాయలకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఫైనల్గా. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి, మన సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కొమరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గరికి పదే ఈ 10 మంది సభ్యులు వెళ్ళడంతో అసలు ఆ ఎంక్వైరీ మొత్తం బయటకు తీసి త్వరగా చేయమని వారు కూడా ఒత్తిడి తీసుకొచ్చారు బాగా ప్రభుత్వ అధికారుల మీద. అసలు మొత్తం వాస్తవం తేల్చండి. చిత్రపూర్లో ఏం జరిగిందంటే వాళ్ళు క్లియర్గా మొన్న 6 నెలలు సుదీర్ఘ ఎంక్వైరీ చేసి 44 కోట్ల రూపాయలు అంటే 43 కోట్లు చేంజ్ ఒకటి, ఒక 37 lakhs సపరేట్గా. ఇది వాస్తవంగా దాని రిపోర్ట్లు క్లియర్గా చదవండి మీరు. అందరికి కూడా పంపిస్తాం కాబట్టి రిపోర్ట్ అందరి దగ్గర ఉంది. గతంలో కూడా మేము కమిటీ సభ్యులు మాత్రమే, నేను మరలా చెప్తున్నాను, కమిటీ సభ్యులు మాత్రమే. కమిటీ సభ్యులకి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధికి మించి ఏది పని చేయలేము. అయినా సరే ఒక కోర్టు తీర్పిచ్చారు కాబట్టి, ఒక అధికారులు తీర్పిచ్చారు, దానికి గౌరవ న్యాయస్థానంలో మేము కొట్లాడుతున్నాం మా పాత్ర ఎంతవరకు అని. కానీ ఏదైనా సరే కోఆపరేటివ్ రూల్స్ ప్రకారం ఎవరు ఏది చేసినా సరే ఆ 5 సంవత్సరాల్లో ఉన్న 11 మంది సభ్యులను బాధ్యులను చేస్తూ ఒక తీర్పు ఇస్తారు కాబట్టి మమ్మల్ని బాధ్యులను చేశారు తప్ప మా పాత్ర ఎంతవరకు ఉందో కూడా క్లియర్గా రిపోర్ట్లో రాశారు. ఎందుకంటే అప్పుడు మీకు కాంట్రాక్ట్లు ఇవ్వద్దు, అడ్వాన్స్లు ఇవ్వద్దు అని కొందరు సభ్యులు అందరం కూడా చాలామంది మేము వ్యతిరేకించాం. కొందరు ఒకరిద్దరు చేసిన అడ్వాన్సులు తీసుకున్న దానికి కమిటీ సభ్యులు అందరూ బలయ్యాం. దానికి మేము ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆల్రెడీ కోర్టుకి వేసాము. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దానికి ఇంకా ఏ నిర్ణయం ఇచ్చినా ఆ నిర్ణయానికైతే మేము అందరం కూడా కట్టుబడి ఉండాలి. అది ఇక కోర్టు నిర్ణయం ఎలా వస్తున్నది, ఈ రోజే వస్తుంది నాకు తెలిసి, ఈ రోజు రేపట్లో వస్తుంది. వస్తే దాని ప్రకారం కోర్టు న్యాయస్థానం కూడా కట్టమని కనుకంటే కంపల్సరీ కట్టాల్సిందే. లేదు మనం వెసులుబాటు ఇచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీకి సహకరించాల్సిందే. ఏదైనా సరే ఇప్పుడు ఇక పక్కకు పోయే దారి ఏం లేదు. ఏదైనా సరే ఆ ఎంక్వైరీకి పూర్తిగా సహకారం నేను ఈ సభాముఖంగా అందిస్తాను. మీ మీడియా మిత్రుల సమక్షంలో ఆ ఎంక్వైరీ పూర్తి సహకారం అందిస్తాను. అలాగే మీరు ఇందాక ఒక మాట అన్నారు, అసలు మీరు ఎందుకు ఇంత పాకులాడుతున్నారని. మేము ఒకటే అండి, పాకులాట అనేది అట్లా మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. నేను 2002 నుంచి ఇక్కడ ప్రతి ఒక్క సభ్యులతో మమేకమై ఉన్నానండి. ఇక్కడ మిగతా వాళ్ళ కమిటీలు వచ్చారు పోయారు, ఉన్నారు వచ్చారు పోయారు, కానీ నేను ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళలేదని చెప్పాను. ఇప్పుడు కూడా ఒకటే, అది సభ్యులు నిర్ణయిస్తారు. మేము పోటీ చేస్తామంటే పోటీ చేయొద్దనేం లేదు. నేను చేసిన తప్పేందనేది నేను కోర్టుకి వేసాను. అది ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం వస్తుంది. దాంట్లో కనుక నాకు వస్తే కనుక కంపల్సరీ పోటీలో ఉంటాను. ఎందుకంటే నేను ఇక్కడ ఏ తప్పు చేయలేదు కాబట్టి చేస్తున్నాను కాబట్టి, నాకు సభ్యులు అండగా ఉంటున్నారు కాబట్టి నేను ఉంటున్నాను. ఎవరో 10 మంది విమర్శించారని చెప్పేసి ఆ విమర్శలు పక్కకు పోతే అది తప్పు అవుతుంది. ఒక సభ్యులు నన్ను నమ్మారు కాబట్టి వారికి న్యాయం చేసేంత వరకు కొట్లాడి గెలిచి అంతిమంగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఒక పేరు నిలబడుతుందనే ఉద్దేశంతో నేను ఉంటున్నాను తప్ప ఇక్కడ వ్యక్తిగత స్వార్థాలు ఏమి లేవు, వ్యక్తిగతంగా ఏమి రావు కూడా ఇక్కడ. ఎందుకంటే ఇది ఏదున్నా మీకు ఇందాకే చెప్పాను, ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా రూపాయి లెక్కలు చెప్తానే ఉంటుంది ఈ సొసైటీ. కానీ మీరు ఎలక్షన్లో 2 సార్లు మళ్ళీ మీరు ఇప్పుడు పోటీ చేయడానికి కాకుండా మామూలుగా అంటే లా ప్రకారం ఉంటుంది కదా, కమిటీ కొంతమంది ఇన్నిసార్లు పోటీ చేయాలి అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు ఉంటుంది. బయట ప్రకారం చేయాల్సి వస్తుంది. మీరు ఆల్రెడీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీ ప్రణాళిక ఏంటి? మీరు నిల్చుంటారా, మీ తరపు నుంచి ఎవరైనా నిల్చుంటారా? నాకు అర్హత ఉన్నంత వరకు నేనే పోటీ చేస్తానండి. నేను ఆ ఎంక్వైరీలో ఉన్నాను తప్ప ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కట్టుబడి ఉండాలి కాబట్టి దానికి కూడా మేము న్యాయస్థానానికి వెళ్ళాము. న్యాయస్థానంలో తీర్పు కనుక వస్తే మాకు అనుకూలంగా వస్తే మేము పోటీ చేయొచ్చు. సరే పోటీ చేయొచ్చు అంటున్నారు, మళ్ళీ 2 సార్లు మించి చేయకూడదు అన్నారు. గతంలో సొసైటీ యాక్ట్ ప్రకారం 2 సార్లకు మించి పోటీ చేయొచ్చండి. కానీ మా సొసైటీ బైలాలో అట్లా రాసుకున్నారు గతంలో. అందుకే ఆ గత కమిటీలో 3 సార్లు పోటీ చేసిన వాళ్ళు వెళ్ళారు, పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత బైలా మార్చడం జరిగింది. అది కూడా తెలియక చాలామందికి, ఎందుకంటే వాళ్ళు జనలబడికి రారు కాబట్టి, జనలబడిలో ఆపటమే వాళ్ళ ప్రక్రియ కాబట్టి, వాళ్ళకి జనలబడిలో ఏం జరిగిందో తెలియదు కాబట్టి
జనలబడి సభ్యుల సమక్షంలో బైలా మార్పు చేయడం జరిగింది. కోఆపరేటివ్ అధికారుల నుంచి కూడా మాకు అది పేపర్ పరంగా వచ్చింది. ఇప్పుడు ఎవరైనా సరే సొసైటీలో 2 సార్లు కదా ఎన్ని సార్లు అయినా పోటీ చేయవచ్చు. అది అఫీషియల్గా బైలా మారింది. అది బైలా వాళ్ళకి తెలియక ఏది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కావాలంటే సొసైటీకి వచ్చి ఆ బైలా కాపీ కూడా తీసుకోవచ్చు, చూడవచ్చు. నేను మీరు జైలుకి వెళ్ళినప్పుడు చాలా మంది చిత్తూరులో తెలిసిన వాళ్ళే మీలాగే మేము కూడా ఇక్కడ సమాజాన్ని చూస్తున్నాం కాబట్టి చాలా మందిని అడగడం జరిగింది. ఏంటి ఏం జరుగుతుంది అనిల్ కుమార్ గారు వస్తున్నాయంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఆయన చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, బట్ ఇక్కడ ఏం జరుగుతుందో రాజకీయం తెలియదు. మేము ఉంటున్న వాళ్ళందరూ మాత్రం అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఆ టైంలో అసలు మీరు ఎందుకు సార్ అసలు ఈ రాజకీయం నాకు అవసరం, దీని మీద వచ్చేది లేదు, పోయేది లేదు కదా, నేను నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు అనుకోలేదు? నేను జైలుకి ఎందుకు వెళ్ళాను కూడా అందరికీ తెలుసండి. ఒక తప్పుడు కంప్లైంట్తో వెళ్ళాను. నా మీద ఒక గవర్నమెంట్ సంతకాలు ఫోర్జరీ చేశారని చెప్పేసి ఒక సభ్యుడు కంప్లైంట్ పెట్టాడు. సరే ముందైతే అంటే అసలు కంప్లైంట్ అది ఎప్పుడో ఎఫ్ఐఆర్ అండి, అది 2021లో మామూలు కమిటీ అందరి మీద పెట్టారు. సరే మొన్న ఒక కక్ష సాధింపు చర్యగా ఆ ఎఫ్ఐఆర్ని తీసుకొచ్చి దాంట్లో ఒక సెక్షన్ యాడ్ చేసి నన్ను పంపించారు. ఆ విషయం అందరికీ తెలిసింది, దాని గురించి ఎక్కువ చెప్పకూడదు, కోర్టు న్యాయస్థానంలో ఉంది కాబట్టి. దాని ప్రకారమే వెళ్ళాను నేను, అంతేగాని ఒక కక్ష సాధింపుతో వెళ్ళాను తప్ప నేను ఏ తప్పు చేయలేదు. ఆ తర్వాత ఆ సెక్షనే తప్పు అని చెప్పేసి అది కోఆపరేటివ్ సొసైటీస్కి వర్తించదు అని చెప్పేసి గౌరవ న్యాయస్థానమే తర్వాత పెట్టిన ఎఫ్ఐఆర్స్లో కూడా కొందరు కావాలని పెట్టినా కానీ తర్వాత గౌరవ న్యాయస్థానం క్లారిటీగా చెప్పింది ఆ 409 సెక్షన్ కోఆపరేటివ్ సొసైటీస్కి వీళ్ళకి వర్తించదు అని. ఆ తర్వాత నాకు అన్నింటిలో కూడా బెయిల్ వచ్చింది. ఇప్పుడు 16 ఎఫ్ఐఆర్లోనే నేను పోయింది ఒక ఎఫ్ఐఆర్లోనే, మిగతా అన్ని కూడా గౌరవ న్యాయస్థానం క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చింది. రాబోయే వాళ్ళకి మీరు ఇక్కడి నుంచి తీసుకునే వాళ్ళకి కూడా కొత్త కట్టబోయే కూడా కొన్ని ఉన్నాయి. మీరు ఖచ్చితంగా మళ్ళీ ఎట్లాగో గెలుస్తారనే సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరైనా వచ్చి పోటీ చేసినా సరే అదంతా కూడా నల్లేరు మీద నడకలాగా మీరు గెలుస్తారనే సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు అందరూ ఓటర్లు ఉంటారు కాబట్టి దాని గురించి ఇష్యూ లేదు. కానీ మీరు వచ్చినప్పుడు నెక్స్ట్ టైం బయట నుంచి చాలా రేట్లు కమర్షియల్గా ఏరియా అంతా కూడా పెరగడం, ఒకప్పుడు 24 ఏళ్ల కింద ఉన్న పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ ఇది సిటీ సెంటర్ అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరున్న దానికి కమర్షియాలిటీకి అనిల్ గారు ఇప్పుడున్న కమర్షియల్ దానికి సిచ్యువేషన్కి బయట వాళ్ళకి అమ్ముతారా లేకపోతే ఓన్లీ సిటీ కార్మికులకి అమ్ముతారా? మేము చాలా క్లారిటీగా చెప్పామండి. దాని బ్రౌచర్ లాంచింగ్ అప్పుడు కూడా దాని రేటు 7,000 రూపాయలు పెట్టడం జరిగింది. అప్పుడు ఇవన్నీ సమీకరణాలు చూసుకుని 170 కోట్ల లోటు బడ్జెట్ ఎట్లా కవర్ చేసుకోవాలి, ఉన్న ప్రాజెక్ట్ని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా కంప్లీట్ చేయాలంటే ఆ రేటు ఉంటేనే మిగతా అది చేయగలమని చెప్పేసి సభ్యుల సమక్షంలో క్యాలిక్యులేషన్ వేసి ఎంత లోటు బడ్జెట్ ఉందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ ఆ రేటు తీసుకోవడం జరిగింది. ఏదేమైనా అంతిమంగా సినీ కార్మికులకే ఇస్తాం. సినీ కార్మికులు వెయిటింగ్లో ఉన్న సినీ కార్మికులు ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఆ తర్వాత సభ్యుల నిర్ణయం ప్రకారం ఏదైనా సరే మన కోఆపరేటివ్ రూల్స్ ప్రకారం మన బైలా ప్రకారం దాని ప్రకారమే సభ్యత్వాలు ఇస్తాం తప్ప వేరే డైరెక్ట్గా ఓపెన్గా బయట వాళ్ళకి రండి అని చెప్పేసి అట్లా మార్కెట్ చేసే వ్యవస్థ కాదు ఇది. ఇది ఓన్లీ సినిమా వాళ్ళకి, టీవీ వాళ్ళకి కానీ ఎవరైనా సరే మన ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఉన్న అనుబంధ సంస్థలన్నిటికీ మాత్రమే ఇక్కడ ఇవ్వబడుతుంది. రీసెంట్గా మీ మీద నిర్మాతలు బాగా కొంచెం గుర్రుగా ఉన్నట్టుగా బయట మాట్లాడుకుంటున్నారు సార్, అది ఎంతవరకు నిజం? నిర్మాతలకి మీకు ఎందుకు గొడవ? ఈ చిత్రపూర్ కాలనీకి సంబంధించిన క్వశ్చన్ కాదు అది. అది కాకపోయినా మీరు ఇండస్ట్రీ వ్యక్తే, మీకు సంబంధించిన చిత్రపూర్ కాలనీది కాకపోయినా కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీది కాకపోయినా మీరు దీనికి సమాధానం చెప్పొచ్చు. ఒకటే అండి, నేను ఒకటే చెప్పేది. సరే మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పే ముందు నేను ఒకటి చెప్పాలి. నిన్న గ్లోబల్ సమ్మిట్ జరిగింది 8th, 9th. మన సినీ పరిశ్రమకి కూడా నిన్న 4:45 to 5:45 మనకు సమయం ఇవ్వడం జరిగింది. అప్పుడే కాదు, మొన్న గతంలో కూడా గత 50 సంవత్సరాల సినిమా చరిత్రలో కూడా ఒక సినీ కార్మికుల గురించి, సినీ సంక్షేమం గురించి కొట్లాడిన ఫెడరేషన్ లీడర్ లేడు. అటువంటిది మేము మా ఫెడరేషన్ కార్మికుల కోసం 24 సంఘాల కార్మికుల కోసం పెద్ద ఎత్తున కొట్లాడి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి వారిని కలిసి మా వేతనాల పెంపు విషయంలో కానీ మాకు మేము పడుతున్న ఇబ్బందుల గురించి కానీ అన్నీ చెప్పిన తప్ప వారు సానుకూలంగా స్పందించి అనేక వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలన్నీ కూడా మాటల వరకు ఆగలేదండి. మేము ఇంకా చాలా వెనకబడి ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు ఆ రోజు కార్మికులందరినీ పిలిచి మీ వేతనాల పెంపు విషయం కానీ అది చాలా క్లియర్గా దానికి కమిటీ వేస్తాను, వెంటనే పరిష్కరించుకోండి. దాంతోపాటు 5 లక్షల రూపాయలు డెత్ ఇన్సూరెన్సు, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ,
ఫెడరేషన్కి కార్మికుల భవనాలు, కార్మికులందరికీ కూడా ఆఫీసులు ఉండడానికి ఒకే కార్మిక భవనం ఉండేటట్టుగా ఎఫ్డిసి పక్కన ఎఫ్డిసి ల్యాండ్ 14 స్టూడియో పక్కన ఉన్న 3 ఎకరాలు, అలాగే స్కూలు, ఒక 10 కోట్ల రూపాయల సంక్షేమ నిధి, ఇట్లా ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కూలు, ఇట్లా ఇవన్నీ కూడా ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నిన్న 9th కల్లా అన్నీ కూడా నెరవేర్చారండి. ముందు ముఖ్యంగా కార్మికులందరి తరపున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే 10 కోట్ల రూపాయలు ఆల్రెడీ కార్మిక శాఖ ఇవ్వడమే కాదు, సినిమా టికెట్లో 20% పెంచుతామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు జీవో కూడా ఇచ్చేశారు. మొన్న అఖండ 2కి మీరు చూశారు. వారే అర్జెంటుగా అకౌంట్ ఓపెన్ చేసుకోమన్నారు. దాంతోపాటు 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం కూడా ఆల్రెడీ టెండర్స్ వేశారు. మాదే లేట్ అయింది, ఎందుకంటే సడన్గా చిన్నగా లేట్ అయిద్దేమో అనుకున్న, ప్రభుత్వం వరాలు ఇస్తారు కానీ కొంచెం చిన్నగా చేస్తారేమో అనుకుంటే వారు వెంటబడి మా 24 శాఖల సభ్యుల యొక్క అన్ని కూడా డేటా అంతా ఇవ్వండి, ఆధార్ కార్డ్స్ ఇవ్వండి, ఎందుకంటే ఇది ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది డేటా మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పూర్తి డేటా ఇవ్వని చెప్పేసి వారు వెంటబడతా ఉన్నారు. దాంతో లేట్ అయింది తప్ప వారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మాకు పూర్తి చేశారు. ఇక నిర్మాతల విషయం వచ్చేసరికి ఎందుకు గురుగున్నారంటే కార్మికుల పక్షాన్ని నిలబడ్డం, ఏకపక్షంగా నిలబడ్డం, వేతనాల పెంపు విషయంలో 19 రోజులు నిర్వాధికంగా షూటింగ్లన్నీ ఆగిపోయిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇక ఆ విషయంగా చాలా కోపంగా ఉన్నారు. అది కాక వాళ్ళ ఆదాయంలో నుంచి 20% తీసుకుంటున్నామంటే ఎవరికైనా కోపంగా ఉంటుంది. ఎందుకంటే స్ట్రైట్గా ఆ ఉన్న 3 రోజులే వాళ్ళకి బాగా వచ్చేది, టికెట్లు పెంచి ఆ పెంపులో వచ్చే డబ్బు, ఆ డబ్బు కూడా మా సంక్షేమానికి, కార్మికుల సంక్షేమానికి తీసుకున్నాడు, వీడే వచ్చాక ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి నా మీద చాలా గుర్రుగా ఉన్నారు. కానీ ఏదేమైనా మీరు కార్మికుల గురించి ఆలోచన చేస్తే ఆలోచనే తప్ప నా వ్యక్తిగతంగా ఏమీ లేదు అక్కడ, మీకు కూడా తెలుసు. ఏదైనా కార్మికుల సంక్షేమం కోసం వారు ఎవరు ఎన్ని అనుకున్నా అలాగే కొట్లాడతాను, అలాగే చిత్రపురి గురించి కూడా అలాగే కొట్లాడి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను. సార్, ఇది ట్విన్ టవర్స్ మీద భారీ ప్రాజెక్టుల పేరుతో మొదలుపెట్టినప్పటికీ అంటే అన్యూనంగా ఛాంబర్ పెద్దలు కావచ్చు, ఇండస్ట్రీ పెద్దలు కాంట్రాక్టర్లు మార్చడం వల్లనే ఆగిపోయిందని చెప్పేసి అని అంటున్నారు. దానికి మీరు ఏం కారణం చెప్తారు? కాంట్రాక్టులు ఎవరు మార్చలేదండి మేము. అంటే అన్యూనంగా కాంట్రాక్టర్ల వల్ల ప్రెషర్ కూడా ఉంది ఛాంబర్ పెద్దలు లేకపోతే ఇండస్ట్రీ పెద్దలు. అసలు ఒకటే అండి, ఛాంబర్కి చిత్రపురికి ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్ క్వశ్చన్, ఇది క్లారిటీ. ఒక్కటే, ఛాంబర్ వేరు, చిత్రపురి వేరు. ఛాంబర్ రాజకీయాలు ఛాంబర్ వరకే పరిమితం, చిత్రపురి రాజకీయాలు చిత్రపురి వరకే పరిమితం. నేను అక్కడ ఫెడరేషన్లోగా ఉన్నాను కాబట్టి ఛాంబర్తో అనుబంధంగా ఉంటాను. ప్రతిరోజు కూడా కార్మికుల సమస్యల కోసం ప్రతిరోజు కూడా ఛాంబర్కి వెళ్తూ ఉంటాను. అదే కాక ఈ చిత్రపురి ఏ సమస్య వచ్చినా, ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా మనం ఏదైనా పెద్ద దిగ్గు అనుకునేది మన ఫిల్మ్ ఛాంబర్. ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న నాయకులు సమర్థవంతులు అయితే వారు అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతారు, సమస్యలు పరిష్కరించడానికి ముందుకెళ్తారు. ఆ విధంగా భరతభూషణ్ గారు ఈ చిత్రపురి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ పర్మిషన్ విషయంలో నాకు చిన్న అడ్డంకులు ఏర్పడితే వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ విషయంలో వారు సంపూర్ణంగా హెల్ప్ చేశారు కాబట్టి ఆ పర్మిషన్ వచ్చిందని మేము సభాముఖంగా చెప్పగలం. అంతేగాని దానికి వారి ఛాంబర్ రాజకీయాలు వాళ్ళకి 100 ఉంటాయండి. వాళ్ళ రాజకీయాలు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఛాంబర్కి చిత్రపురికి ఎటువంటి సంబంధం లేదు. ఛాంబర్ రాజకీయాలు చిత్రపూర్లో వచ్చినా ఊరుకునేది లేదు, చిత్రపూరి ఛాంబర్లో వస్తే మీరు ఊరుకోవద్దు. ఫెడరేషన్కి ఛాంబర్ అంటారా, ఇవి వేరే ఉంటాయి. కార్మికుడు అక్కడ వేరు, ఇక్కడ రాజకీయం, ఇక్కడ నేను అధ్యక్షుడిని, అక్కడ నేను అధ్యక్షుడిని కాబట్టి ఒకదానికి ఒకదాని లింకులు పెట్టి మాట్లాడుతున్నారు. ఏదేమైనా మేము ఒకటే చెప్పాం, ఛాంబర్ ఆధ్వర్యంలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడికి అందరూ ఉంటారండి. ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, ఎగ్జిబ్యూటర్లు ఉంటారు, నిర్మాత కూడా పేదవాళ్ళు ఉంటారు. ఇట్లా వివిధ సెక్టార్ వాళ్ళంతా మన కార్మికుడు ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, ఎడిటర్ ఉంటారు, ఇంకా చాలామంది ఎవరైతే కట్టుకోగలరో వాళ్ళందరికీ కూడా ఇస్తానే చెప్పాను తప్ప మాకు ఆ ఛాంబర్ రాజకీయాలకి మా చిత్రపూర్కి ఎటువంటి సంబంధం లేదని మేము మరలా చెప్తున్నా. అనవసరంగా మా చిత్రపూర్లోకి ఇన్వాల్వ్ కావద్దని కూడా చెప్తున్నా. G+2 రోజు రోజులు ఇతర నిర్మాతలతో అంటే ఇతర నిర్మాణాలు పూర్తిగా మీరు అన్ని నిర్మాణాలు కట్టానని చెప్తున్నారు, కానీ కేసులు ఎందుకు పడ్డాయి సార్? దాని మీద మీ కమిటీ ఏమైనా లోపం తీసుకుందా? మీ నిర్ణయాలు ఏమన్నా తప్పుగా తీసుకున్నారా? యాక్చువల్లీ రోవర్స్ల విషయం వచ్చేసరికి ఏంటంటే మాకు 225 రోవర్స్లకి పర్మిషన్ ఉందండి, G+1 1534 SFTకి. అప్పుడు దీన్ని G+2గా చేసుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో ఒక 720 SFT పెంచి గతంలోనే, ఇప్పుడు కాదండి మరలా చెప్తున్నా, 2016లోనే పర్మిషన్ అప్లై చేస్తామని చెప్పేసి మేము సభ్యులకు చెప్పి సభ్యులందరూ ఆమోదంతో G+2కి పర్మిషన్ పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పర్మిషన్ రాలేదు. దాంతోపాటు ఎట్లా పర్మిషన్ రివైజ్ అప్లై చేశాం కాబట్టి అని చెప్పేసి ఇంకో 24 రోజులు కడదామని ఒక డ్రాయింగ్ కూడా సబ్మిట్ చేశాం. అప్పుడు దాంతోపాటు కనెక్టింగ్గా ఉన్న 6 రోజులు మాత్రమే అప్పుడు కట్టారు, అలాట్మెంట్లు చేయడం జరిగింది. ఎప్పుడైతే చెప్తున్నాను కదా, ఓన్లీ వ్యక్తిగత స్వార్థం. ఆ రోజు నాకు ఇస్తే, ఆ రోజు ఎవరైతే పోరాడుతున్నారో ఆ రోజు కనుక వాళ్ళకి ఇస్తే కేసు ఉండదు. సింపుల్ క్వశ్చన్ అండి. కట్టినప్పుడు వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేయాలా, కట్టినప్పుడు జల్లబడిలో ఎందుకు కడతామని చెప్పేసి ఇప్పుడు కట్టినప్పుడు అబ్జెక్ట్ చేస్తే ఎందుకు వాళ్ళు కట్టరు కదా, రాత్రి తెచ్చిపెట్టేది కాదు కదా ఇది.
2020 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎందుకు గుర్తొచ్చింది వాళ్ళకి? సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి. 2016లో స్టార్ట్ అయిన రోవర్స్లు 2021లో కేసు వేశారు. అంటే ఏంటి? మేము వచ్చాక చాలా స్పీడ్గా పనిచేస్తున్నాం, వెంటనే అలాట్మెంట్లు రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ చేసాం. అప్పుడు దాకా రోవర్స్ రిజిస్ట్రేషన్ ఒకటి కూడా జరగల. మేము వచ్చిన తర్వాత 21లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాం. ఇప్పుడైతే స్టార్ట్ చేసామో ఆ ఇల్లు మాకు కేటాయించమన్నారు. మీకు ఎలా కేటాయిస్తాం అనేసరికి వాటి మీద కేసు, మళ్ళీ బెదిరింపులు, పట్టింపులు, వాటిని కూలగొట్టిన దాకా వదిలిపెట్టలేదు. దానివల్ల ఒక 2-3 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు అందరికీ అలాట్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి సార్? ఇంకా ఎవరికైనా కావాల్సినవి ఉన్నాయా? అందరికీ అలాట్మెంట్స్ అయిపోయాయండి. ఓన్లీ సొసైటీలో ఉన్నది ఓన్లీ 71 రిజిస్ట్రేషన్లు మాత్రమే. ఆ 71 కూడా అయిపోతే సొసైటీకి గొడవలు ఉండవు, ఏముండవు. ఇప్పుడు వాళ్ళ బాధ కూడా అదే, ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళు. ఇప్పుడు పోరాడితే ఆ 71లో ఎవడో ఒక 10 ఫ్లాట్లు లాగేసుకోకపోతే ఇంక మనం ఏ పోరాడినా వేస్ట్ అని వాళ్ళ సంకల్పం తప్ప వేరేది ఏమీ లేదండి. ఆ 71 రిజిస్ట్రేషన్ అయిపోతే ఎవరి మీద కంప్లైంట్ పెడతారు, ఎవరిని విమర్శిస్తారు? అవి కూడా చేయమని మేము ఆల్రెడీ ప్రభుత్వానికి పెట్టాము. వారు కూడా వెరిఫై చేస్తున్నారు 5 మంది కమిటీ. అవి కూడా త్వరగా అయిపోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు మన టికెట్ రేట్స్ పెంచారు కదండి, అయితే 20% మీకు అని చెప్పారు కదా. అంటే ఎట్లా, అంటే ఫస్ట్ స్పెషల్ ప్రీమియర్ ఇస్తుంటారా, వాటికి కలిపి ఇస్తున్నారా, లేకపోతే నెక్స్ట్ తర్వాత డే నుంచి కలిపి అట్లానా ఏంటది? అది లేదండి. ఏదైతే 20% ఎన్ని రోజులకైతే జీవోలో ఇస్తున్నారు, క్లుప్తంగా ఇస్తున్నారు కదా వాళ్ళే, అది బెనిఫిట్ షోలా లేకపోతే 1-2 రోజులు అనేది క్లియర్గా ఇస్తున్నారు. ఆ జీవోలో ఉన్న ప్రక్రియను బట్టి మాకు ఎంత ఆదాయం వస్తే దాంట్లో 20%, అది 3 రోజులు 6 రోజులు ఎంత ఉంటే ఎన్ని రోజులు ఇవ్వండి. జీవోకి అనుగుణంగా మాత్రమే. దానికి కమిటీ వేశారు. FDC, లేబర్ కమిషనర్ ఆఫీస్, ఫెడరేషన్, వీళ్ళందరితో ఒక జాయింట్ కమిటీగా ఆ ట్రస్ట్ ఏర్పడుతుంది. సరే, IVRCL కంపెనీ IP పెట్టిందని వెళ్ళిపోయింది అన్నారు. మొన్న ఒక డాక్యుమెంట్ రిలీజ్ అయితే 48 crores అన్నారు. ఆ పేరు కూడా, అందులో కూడా మీ పేరు ఉంది, మీ కమిటీ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి. అంటే దీన్ని ఇంత వ్యవస్థ ఉండి, ఇంత చిత్రపూర్ కాలనీ సొసైటీ ఉండి కూడా ఒక IP పెడితే మీరు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? ఒక 48 crores అంటే ఇలాగే కంపెనీలు అలవాటు అవుతుంది. ఇప్పుడు మీరు 20 towers నిర్మించినా కానీ ఎవరెవరు కాంట్రాక్టర్ డబ్బులు తీసుకొని మళ్ళీ కూడా వాళ్ళు హ్యాండ్ ఇచ్చేస్తే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఇది కామన్ అయిపోతుంటుంది కదా వాళ్ళకి. అసలు ఇది మంచి క్వశ్చన్ అండి. గతంలో కూడా ఏంటంటే కాంట్రాక్టర్కి ఎక్కడైనా సరే ఒక 10% మాత్రమే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలండి. ఇప్పుడు మేము ఈ 5 సంవత్సరాలు ఏ కాంట్రాక్టర్ కూడా మేము అడ్వాన్స్లు ఇవ్వలేదండి. అది గతంలో అడ్వాన్స్లు ఇవ్వబట్టి అది రికవరీ చేసుకోలేక మేము ప్రాబ్లం పడ్డాం. ఆ అనుభవం నాకు ఉంది కాబట్టి ఇక్కడ మేము ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ఒక పైసా కూడా అడ్వాన్స్ ఇవ్వాలి. మేమే కాంట్రాక్టర్కి ఇంకా అప్పున్నాం, ఇప్పుడు డబ్బు లేక అప్పున్నాం. అటువంటి ప్రక్రియ జరగదండి. కంపల్సరీ ఎంత ఉన్నా సరే ఉన్న డబ్బు ఎంత ఉందో దాని క్యాలిక్యులేషన్ వేసుకొని మేము ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. కానీ ఎక్కడ కూడా అతిగా అడ్వాన్స్లు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఉన్న ప్రాబ్లం లాగా ఫేస్ చేయలేం. కాబట్టి ఫేస్ చేస్తే మళ్ళీ ఇప్పుడున్న కమిటీ ఇప్పుడు ఎవరైతే వస్తారో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ కమిటీ అంతా బాధ్యులు చేస్తారు. మళ్ళీ ఇది ఒక ప్రక్రియలాగా అయిపోతుంది. కాబట్టి ప్రాజెక్ట్ ఒక రోజు లేట్ అయితేవో కానీ అంతిమంగా ఎవరి మీద భారం లేకుండా ప్రశాంత వాతావరణంలో కంప్లీట్ చేయడానికి మా దగ్గర ప్రణాళిక ఉంది. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే సార్, ఇది వ్యక్తిగతంగా మీరు ఎవరికి ఇక్కడ ఏ స్వార్థం ఉండదు, ఏమి అమౌంట్ అంతా ఆన్లైనే ఉంటుందని చెప్తున్నారు. అలాంటిది మీరు ఒక 15 మంది సభ్యులు ఇన్ని 100 కోట్ల రూపాయలు ఇలా మోసం జరిగింది, ఫ్రాడ్ జరిగింది, మీరు మళ్ళీ కమిటీ కట్టాల్సిందని చెప్పేసి యాజ్ గవర్నమెంట్ చెప్పింది మీకు. అది మీరు ఎవరు ఏం ముట్టుకోకుండా మీరు ఎందుకు కట్టడానికి ఒప్పుకున్నారు ఇప్పుడు వెనక్కి? మేము ఇప్పుడు కట్టడానికి ఏమి ఒప్పుకోలేదండి. మేమేం చేయలేదని మేము న్యాయస్థానానికి వెళ్ళాం. కాంట్రాక్టర్ దగ్గర నుంచి సొసైటీ బాధ్యత వసూలు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత మేము తీసుకున్నాం. కాబట్టి ఆల్రెడీ కొట్లాడుతున్నాం. ఆల్రెడీ IVRCL కొట్లాడింది మేమేం చెప్పాం. నేనే కొట్లాడాను. NCLTకి వెళ్ళి 46 కోట్లు ఇవ్వాలని చెప్పేసి శాంక్షన్ చేయించిన మాట కూడా వాస్తవం, అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ కంపెనీ NCLTలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ కంపెనీని ఆల్రెడీ కొన్నారు వేరే వాళ్ళు, వేరే పెద్ద సంస్థ కొన్నది. ఆ కొన్న వాళ్ళు దానికి ప్రయారిటీ ఉంటుందండి. ABC కేటగిరీలు ఉంటాయి. మన కేటగిరీ వచ్చినప్పుడు మనకి ఎంత రావాలంటే అంత వాళ్ళు ఇస్తారు. అట్లాగే ఇప్పుడు మిగతా యువర్స్ కన్స్ట్రక్షన్ మీద కూడా నేనే కొట్లాడాను. అట్లా మేము ఇప్పుడు సొసైటీలో ఎవరుంటే వాళ్ళు కొట్లాడాల్సిందే కంపల్సరీ. కాంట్రాక్టర్ దగ్గర నుంచి వదిలిపెట్టే పరిస్థితి లేదండి. ఎందుకంటే కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు కనుక ఆపేస్తే మనం కట్టాలి. ఇప్పుడు ఎవరైతే ఆ టైంలో ఉన్న పీరియడ్లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కట్టాలి, వాళ్ళే బాధ్యులు అవుతారు కంపల్సరీ. అది యాక్ట్, అది రూల్. అది ఇక అత్యనంత ఎందుకు కడతారంటే అది కట్టకపోతే కంపల్సరీ ఇక ఆస్తులు అటాచ్మెంట్లు, శిక్షలు, ఇక ఎన్ని ఇక దాని యాజ్ పర్ రూల్స్ రెగ్యులేషన్స్ యాజ్ పర్ న్యాయస్థానం రూల్స్ ప్రకారం ఉంటుంది. అంటే ఈ 15 మందిలో నాకు చాలా మంది తెలుసు వ్యక్తిగతంగా. వాళ్ళందరూ కూడా అంతంత పెద్దగా హోదాగా ఉన్నవాళ్ళు కానీ అంత డబ్బు మళ్ళీ తిరిగి కట్టగలిగే పరిస్థితి ఉన్నవాళ్ళు కానీ కాదు. కొంతమంది ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు. మిగతా వాళ్ళకి అంత సినిమా లేదు. 100% వాళ్ళు ఏం చేశారు, ఏం అక్రమంలో ఉన్నారో, ఎందుకు కట్టాల్సి వస్తానికి వాళ్ళు చెప్పారో సమాధానం చెప్పేవాళ్ళు నిజంగా కూడా ఇప్పుడు వాళ్ళు అంత వెల్ ఆఫ్లో లేరు. వాళ్ళ పరిస్థితి ఏంటి? సార్ మేము మొన్న ఎంక్వైరీ ఆఫీస్కి అదే చెప్పామండి. సపోజ్ ఉదాహరణకి నేను చెప్తాను.
43 కోట్లు కట్టమన్న దాంట్లో 4 కోట్లు కట్టడానికి కూడా భాగస్వామ్యం వేసుకున్నా కానీ రాజేశ్వర రెడ్డి అనే సభ్యులు ఉన్నారండి. ఆయన చచ్చిపోయి బతికాడు మొన్నే. ఆయన అసలు ఇప్పుడు ఈ వార్త విని అసలు ఇంక బయటకు కూడా రాలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన్ని ఇంకా అది మేము అడిగాం, సార్ ఎవరు వాటా ఏంటో చెప్పండి, ఏమన్నా నిజంగా మేము బయటపడే ఉద్దేశం ఉంటే కొంచెం కడతారు, అలానే సొసైటీకి ఇన్కమ్ వస్తుందని చెప్పాము. కానీ యాజ్ పర్ కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం అందరూ భాగస్వాములే, అందరూ కూడా కలిపి కట్టాల్సిందే అని చెప్పేసి అది యాక్ట్లో ఉంది కాబట్టి మేము ఏం చేయలేము అంటున్నారు. అలా నిజంగా చాలామంది కమిటీ సభ్యులకి అసలు ఆ పదం కూడా తెలియదు, ఆ కోట్ల రూపాయల పదం కూడా తెలియని కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. పూరి కాలనీ బాగుండాలంటే ట్విన్ టవర్స్ తథ్యం, అది లేకపోతే అప్పు తీర్చలేము. అది కంప్లీట్ చేయాలంటే మినిమం 5 సంవత్సరాలు అవుతుంది. రిజిస్ట్రేషన్స్ అంటే అందులోకి వెళ్ళి ప్రజలు జీవించడానికి ఒక 5 సంవత్సరాలు. చెదలవాడ శ్రీనివాసరావు గారు 175 కోట్లు ఇచ్చి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఛార్జెస్ పెరుగుతున్నాయి. మీరు స్టార్ట్ చేసినప్పుడు 200 సిమెంట్ బ్యాగ్ అనుకోండి, అది పూర్తయ్యేలోపు 1000 రూపాయలు అవుతుంది. ఈ ఇన్ఫ్లేషన్ ఛార్జెస్ చెదలవాడ గారికి ఎంత చెల్లించాల్సి వస్తుంది 5 సంవత్సరాలలో? మీరు ఎలా ప్రజలకు అది ఇవ్వగలుగుతారు? అంటే ఎంత భారం పడుతుంది? చిత్రపూరి కాలనీ బాగుండాలంటే ట్విన్ టవర్స్ ముఖ్యమా? ఇదని మీరు ఎలా వివరిస్తారు? మీకు ఓటేసి ఇప్పుడు మళ్ళీ గెలిపించాలంటే మీరు ఏం చేయబోతున్నారు? మేము ఇందాక క్లుప్తంగా చెప్పానండి. మేము ఒక్కటే ఆ ప్రాజెక్టు మేము గతంలోనే స్టార్ట్ చేయాలి, కానీ ఇప్పుడు ఫిబ్రవరిలో స్టార్ట్ చేద్దామని ఒక ప్రణాళిక తీసుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ మళ్ళీ ఈ ఎలక్షన్ మూమెంట్లో వచ్చే కాంట్రాక్టర్ భయపడతాడు, ఒక లోన్ ఇవ్వాలన్నా భయపడతారు, ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా భయపడతారు, బుకింగ్స్ రావడం కూడా భయపడతారు. ఎందుకంటే నెక్స్ట్ అసలు మంచి కమిటీ వస్తారా రాదా, మీరు అన్నట్టు నిజంగా 3 ఏళ్ళు కట్టవలసిన ఆ ప్రాజెక్ట్ మేమైతే ఓన్లీ 48 మంత్సేనండి మేము కట్టేది. అయినా సరే దాన్ని 36 మంత్స్లోనే కంప్లీట్ చేసే అంత సిస్టమ్ వచ్చింది ఇప్పుడు. కానీ యాజ్ పర్ అది 51 ఫ్లోర్స్ అండి. అది ఇప్పుడు కొత్త కట్టబోయే ప్రాజెక్టు 2+3+1+45 ఫ్లోర్స్, మొత్తం 51 ఫ్లోర్స్ అండి అది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల చాలా హై రైజ్డ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని ప్రతిష్టాత్మకంగా కట్టాలి. ఆ ప్రణాళిక అంతా మా దగ్గర ఉందండి. మేము ఒకటే చెప్పేది, చంద్రబాబు గారు రాజేష్ గారు అప్పు కూడా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ ప్రయారిటీగా అటు ఒక పక్క నుంచి అప్పు తీర్చుకుంటూ ఒక పక్క నుంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకునే లక్ష్యంగా ఒక భాగస్వామ్యం చేసుకుంటే మళ్ళా సభ్యులు రిఫండ్ కూడా ఉంది, సభ్యులు కూడా రిఫండ్ ఇవ్వాలి. ఆ రిఫండ్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ఒక సిస్టమేటిక్గా వెళ్తేనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది తప్ప సడన్గా వచ్చాయి కదా అని చెప్పేసి మొత్తం కూడా అప్పు తీర్చినా మళ్ళీ ప్రాజెక్ట్ అయిపోద్ది. మొత్తం ప్రాజెక్ట్ కడితే మళ్ళీ మీరు చెప్పిన చంద్రబాబు గారు రాజేష్ గారు అప్పు పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలంటే ఒక సమర్థవంతమైన కమిటీ ఉండాలి, అన్ని తెలిసిన సభ్యులే ఉండాలి. కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. మీరు ఇందాక ఇంకోటి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి, అసలు 175 కోట్లు ఎందుకైందని కూడా మీరు మళ్ళీ మీకు సందేహం వస్తుంది. ఓవరాల్గా 175 కోట్ల రూపాయల్లో 80 కోట్ల రూపాయలు ఓన్లీ సభ్యులకే రిఫండ్ ఇవ్వాలండి. నేను వచ్చాక కట్టిన సభ్యులు, మీరు వచ్చాక కనుక 94 నుంచి ఈ రోజు దాకా వెయిటింగ్లో ఉన్న సభ్యులు వాళ్ళ అమౌంట్ మన దగ్గర 80 కోట్ల రూపాయలు ఉంది. ఈ రోజు 17 కోట్ల రూపాయలకు రిఫండ్ అప్లై చేసి ఉన్నారండి. 6 నెలలు తిరుగుతారు, రోజు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా నా దేశం ఉండే ఉంటారు ఒక 4-5. ప్లస్ ఉన్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే 40 crores కావాలి. చదలవాడ శ్రీనివాస్ గారు వాళ్ళ బాబు రాజేష్ గారి పేరు మీద ఇచ్చిన లోను తీర్చాలంటే సుమారు ఒక 50 కోట్ల రూపాయలు కావాలి. వాటర్కి 5 కోట్లు కట్టాలి. హెచ్ఎండి పర్మిషన్లకి, ట్రాన్స్ఫార్మర్లకి, మీకు అన్ని క్లుప్తంగా కూడా ఉందండి మా దగ్గర. ఎందుకంటే అసలు క్లారిటీగా ఉంటుందండి ఇక్కడ. ఎందుకంటే కొంచెం మన ఆఫీస్ మెయింటైన్ చేయడానికి ఆఫీస్ ఎక్స్పెండిచర్లు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కలుపుకొని క్లారిటీగా క్లియర్గా 172 కోట్ల రూపాయలండి ఈరోజు. దీంట్లో ఫిగర్లు మారేది ఏముండదు, ఎందుకంటే గవర్నమెంట్ ఆడిట్ ప్రతిదీ రూపాయి ట్రాన్స్పరెంట్, ఏదేమో క్యాష్ కాదు, మొత్తం కూడా వైట్. ఇది కూడా ఏంటి, ప్రాజెక్టు కనుక ఆ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే లేకపోతే ప్రతి మనిషి మీద 5 లక్షల రూపాయలు భారం వేసుకోవాలి. యాజ్ పర్ కోఆపరేటివ్ సొసైటీ రూల్స్ ఏంటంటే అప్పున్నా లాభం ఉన్న సభ్యులు భాగస్వామ్యం చేసుకోవాలి. ఇది సొసైటీ యాక్ట్ రూల్. ఏమైనా లాభాలు వస్తే షేర్స్ ఎలా ఉంటాయో షేర్స్ ప్రకారం పంచుతాం. ఇది లాభాపేక్ష సొసైటీ కాదు. 172 కోట్లు 4,213 మంది సభ్యులకి వేస్తే మనిషికి 5 లక్షల పడిద్ది భారం. ఈడబ్ల్యూఎస్లో ఉన్నాడు 5 లక్షలు కట్టమంటే కడతాడా? రోజు ఎందుకు కడతాడు? ఆల్రెడీ సగం మంది ఫ్లాట్లు అమ్మేసుకుని వెళ్ళిపోయారు. అలా మేము ఒకటే భరోసా ఇచ్చాం, ఎవరి మీద మీరు మానసికంగా శారీరకంగా బాధపడొద్దు. ఆ బాధ ఏంటో కొత్త ప్రాజెక్ట్ మనం పెట్టుకుని ఆ ల్యాండ్ పెట్టుకుంది అందుకు 67 ఎకరాల మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఆ ల్యాండ్ తర్వాత ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని చూసుకొని ప్రాజెక్ట్ కట్టాలని చెప్పేసి అప్పుడు పెట్టుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్లాన్ చేస్తున్నాం తప్ప వేరేది ఏమీ లేదు. మొన్న అదే నేను చెప్పేది, అసలు ఎందుకు మాట్లాడుతారో అర్థం కావట్లేదు. 175 కోట్లు 40 కోట్లు పోతే 125 కోట్లు అనిల్ చేశాడు అంటాడు. మరి ఈ సభ్యులకి 80 కోట్లు ఏంటి ఆయన మర్చిపోయాడు. అదే ఎలక్షన్స్ ఎప్పుడు ఉండొచ్చు? ఎలక్షన్స్
మాకు నిన్నటితో అయిపోయిందండి. ఆల్రెడీ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఎనీ టైం రావచ్చు. అది డేట్ అనేది నా పరిధిలో ఉండదు కాబట్టి వారు మ్యాక్సిమం విత్ ఇన్ 1 month లోపల ఎలక్షన్ ఉంటుందని భావిస్తున్నాం. ఏదైనా సంక్రాంతి లోపే అయిపోవాలనుకుంటున్నాం. లేదనుకుంటే సంక్రాంతి 10 రోజులు టైం ఉంటుంది కాబట్టి మళ్ళీ జనవరి 24 కానీ ఏదైనా సరే ఇక్కడి నుంచి ఒక 30 days 40 days లోపలే ఎలక్షన్ ఉంటుంది. అంటే ఇంకోటి ఫైనల్ ఓట్లు 4600 ఓట్లు అండి, అన్ని కలిపి. మీరు చిత్రపురి కమిటీకి మీ అంటే ఈ సొసైటీకి మీ కమిటీ అంత ఇంపార్టెన్స్ అనేది మీరు చెప్తూనే మీ మీద వచ్చిన ఆరోపణలకి ఒక మెమరాండం అంటే మీ ఆరోపణలు తప్పు అని నిరూపించుకోవడానికి ఈ ఎలక్షన్ కీలకమని మీరు భావిస్తున్నారు? ఎస్ అండి. ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా నేను ఒకటే చెప్పేది, నేను దేనికైనా సిద్ధం. సభ్యుల రెఫరెండమే నేను ఒక భావిస్తాను. నేను చేసిన పని కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. వారందరినీ కూడా నేను వారి ఓటు అడుగుతున్నాను. వారు కనుక తీర్పు కనుక నేను కరెక్ట్ కాదని భావిస్తే నేను దానికి కట్టుబడే ఉంటాను. సభ్యుల నిర్ణయం ప్రకారం ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే, వాళ్ళు కూడా అలాగే కట్టుబడి ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఏదైనా సరే చిత్రపురి లక్ష్యంగా పనిచేయాలనేదే నేను చెప్పేది ఫైనల్గా. సార్ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు 4 సభ్యత్వాలు రద్దు చేసిన అన్నారు కదా, మీ మీద కంప్లైంట్లు ఏబట్టి రద్దు చేశారా? మళ్ళీ వారిని ఎలక్షన్ కల్లా తీసుకుంటారా? మంచి క్వశ్చన్ అండి. వాళ్ళని నేను తీసివేయలేదండి, మళ్ళా చెప్తున్నాను. వారి వల్ల సొసైటీకి జరిగిన ఆర్థిక నష్టాన్ని, వారి వల్ల ఈ రోవస్లు కూలిపోవటం వల్ల రోవస్ సభ్యులు పడుతున్న ఆవేదనని, వివిధ రకాలుగా కేసులు వేసి సభ్యులని ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళని పదే యూట్యూబుల్లో ఛానల్లో మీడియా మిత్రుల దగ్గర పెద్దల దగ్గర చిత్రపురిని అభాసపాలు చేస్తున్నందుకు వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వారి యొక్క వివరణని పరిగణలోకి సభ్యులకు వివరించడం జరిగింది. సభ్యులందరూ కూడా మీకు ఇందాకే చెప్పాను, ఉదాహరణకి 115 కేసులు వేయటం వల్ల 115 కేసుల్లో ఒక కేసులో ఒక ప్రేయర్ ఉంటుందండి. మీరు 115 కేసులు మీరు తీసుకుంటే డే 1లో ఏది ఉందో ఈ రోజు కూడా అదే ప్రేయర్ ఉంటుంది. వేరే ప్రేయర్ ఏమి ఉండదు, చిన్న పదాల మార్పులు తప్ప ఏమీ ఉండవు. కానీ దానివల్ల డబ్బు ఎవరిది? అది అంతిమంగా 110 కేసులు అంటే సుమారు 2 కోట్ల రూపాయలు. ఈరోజు శాలరీకి డబ్బులు లేవంటే 2-3 కోట్ల రూపాయల లాయర్లకి, ఫీజులకి, ఈ ఆర్బిట్రేషన్లకి, ఎంక్వైరీలకి, ఇట్లా ఈ సొసైటీ అంతా కూడా లాయర్లని వాళ్ళు బాగు చేయడానికే తప్ప వేరేది ఇక్కడ ఏమి ఫంక్షనింగ్ కావట్లేదండి. అంతిమంగా 4 అలా తీసేసామే తప్ప మేము వేరే ఉద్దేశాలతో ఇక్కడ తీసేసే అధికారం ఎవరికీ ఉండదు. ఆ 4 తప్ప మిగతా అలా తీసేయాలంటే నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఒక 10% ఉంటారండి. ఇప్పుడు అందరిని తీసేయచ్చు కదా, నేను నా పవర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అందరిని తీసేయచ్చుగా. అది జనరల్ బాడీ సభ్యులు ఉంటారు, కమిటీ నిర్ణయం ఉంటుంది. జనరల్ బాడీ సభ్యుల సమక్షంలో నోటీసులు ఇచ్చి వాళ్ళ రెఫరెండం అడిగి మరీ వాళ్ళు తీసివేయడం జరిగింది. వారు న్యాయ పోరాటం చేస్తున్నారు. నేను ఇప్పుడు ఆల్రెడీ నేనే చెప్తున్నాను, వారికి మెంబర్షిప్ వచ్చినా వారి మీద పోటీకి సిద్ధం. వారికి సభ్యుల రెఫరెండం ఇస్తారని చెప్పి భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారండి, ఒక ఇల్లు కట్టాలంటే ఈరోజు కష్టం, ఇంత కష్టాల్లో ఉండి కూడా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఎంత కష్టపడాలి అని. నిజంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, వ్యక్తిగత స్వార్థం లేకుండా ఈ తప్పు చేశావు, లేకపోతే ఇలా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు, ఇలా ట్విన్ టవర్స్ కాదు సింగిల్ బెడ్రూమ్ కట్టి ఇంత సేకరించవచ్చు, ఇలా చేయొచ్చు అని సభ్యులకు చెప్పాలి కదండి. మన ఇంట్లో కాదుగా చెప్పుకోవాల్సింది, సభ్యులు నిర్ణయించాలి. అలా వచ్చి నువ్వు ప్రజెంటేషన్ ఇస్తే రేపొద్దున మన జనరల్ బాడీ క్లుప్తంగా మీకు నోటీసులు రాసా వాళ్ళకు కూడా, ఏమంటే లాస్ట్ జనరల్ బాడీ మనకి ఎలక్షన్స్ ఉంటాయి, నిజంగా మీరు కనుక మంచి ఆలోచనతో ఉంటే సభ్యులకు వివరించుకోండి. వారు స్వీకరిస్తే వెంటనే కమిటీ దిగిపోయి మిమ్మల్నే పెడతామని చెప్పాను. మేమే సపోర్ట్ చేస్తామని చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. కాబట్టి నేను సభ్యులను అడిగేది అదే, మీరు ఎన్నన్నా ఇంకా ఎన్ని విమర్శలు చేసినా మేము ఒక డ్రీమ్ అనుకున్నాం కాబట్టి, నేను ఒక పని పట్టుకుంటే ఆ పని అయిపోయిన దాకా నేను వదిలిపెట్టిన కాబట్టి అది అంతిమంగా మేము ఏమైతే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మీకు వీడియో కూడా రిలీజ్ చేసాం, మీకు వీడియో కూడా వస్తుంది ఇప్పుడు గ్రూపుల్లో. ఆ వీడియో ప్రకారం చిత్రపూర్తి కంప్లీట్ అయిన దాకా కడదాకా మేము పోరాడుతూనే ఉంటాం, కడదాకా నిలబడతాం సొసైటీకి. కమిటీకి కూడా ఈసారి నేను ఒకటే చెప్తున్నా, కమిటీని కూడా నేను ప్రక్షాళన చేస్తాం కంపల్సరీ. ఎందుకంటే మాకు అనుబంధంగా ఉంటాం కాదు, నాకు అనుబంధంగా ఉంటాం కాదండి, వ్యవస్థకు అనుబంధంగా ఏ కష్టం కలిగినా అండగా నిలబడే వాళ్ళని నేను పెట్టుకునే ముందుకెళ్తా. ఉన్న వాళ్ళకి అలా ఉంటాను అంటే ఉన్న వాళ్ళతో వెళ్తా, లేదు మేము అలా ఉండలేము, ఈ కేసులకు భయపడతాం, ఎన్ని మా వల్ల కాదు అనుకుంటే కనుక అటువంటి వాళ్ళని కూడా పక్కన పెట్టైనా సరే సొసైటీ కొరకు అండగా నిలబడే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తుంటే వాళ్ళని స్వాగతించుకొని ఏదైనా సరే మీకు ఏదైతే చెప్పానో ఈరోజు ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి చిత్రపూర్లో ఇక్కడ ప్రాజెక్ట్ కానీ, ఎంఐజీ టవర్ కానీ, క్లబ్బులు కానీ, కమర్షియల్ కాంప్లెక్స్లు అన్నీ కూడా
విత్ ఇన్ 3 years మ్యాక్సిమం 3 years మీకు 6 నెలల్లోపే ఆ పని అనేది కనిపించే విధంగా ఈ కమిటీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త ప్రాజెక్టులే కాదు, ఉన్న ప్రాజెక్టులు ఎంఐజీ కానీ, రోవర్స్ కానీ, డూప్లెక్స్ కానీ మార్చి తర్వాత మేము స్పీడ్గా చేయడానికి ప్రణాళిక తయారు చేసుకున్నాం. అట్లాగే ఎల్ఐజీ, హెచ్ఐజీ వాళ్ళకు కూడా వాళ్ళ భాగస్వామ్యంతో సొసైటీ అభివృద్ధి చేయడానికి చాలా క్లుప్తంగా ఉన్నాం. ఏదన్నా సరే ప్రణాళిక ఈ 3 సంవత్సరాలు చాలా కీలకమని భావిస్తున్నాం. కాబట్టి ఈ కమిటీని ఆశీర్వదించమని మేము పదే కోరుతున్నాను. మీ అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సార్ అనిల్ గారు సార్ ఇన్ని ఆటిపోట్లు ఎదుర్కొంటున్నారు, విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడు చూసినా మీరు చాలా గ్లామర్గా అనిపిస్తారు. ఏంటి మీ ఆరోగ్య రహస్యం ఏంటి? అంతిమంగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం లక్ష్యంగా నాకు కూడా బాధ ఉంటుందండి. నా బాధ నాలో ఉంచుకుంటే తప్ప ఎవరిని బాధ పెట్టను. అదే నా సిస్టమ్. వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే నేను అనేది ఏదన్నా 2 పక్కల ఎవరిని తీసుకోండి. ఒకళ్ళు వచ్చి ఏదో అభియోగం మోపగానే దాన్ని పదే స్టోల్ చేయొద్దు. దయచేసి బై రిక్వెస్ట్ ఇటువర సొసైటీకి వచ్చి వారి దగ్గర ఉన్న ఆధారాలతో కూడా తీసుకొచ్చి మా వివరణ తీసుకున్న తర్వాత పదే సభ్యులను అయోమయానికి గురి చేయకుండా వాస్తవాన్ని ముందుకు తీసుకెళ్దాం, ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకుందాం. ఏదైనా సరే అందరూ కూడా మీడియా మిత్రుల సహకారం లేని ఏది కాదు. దయచేసి వ్యక్తిగత విమర్శలు లేకుండా సొసైటీ యొక్క లక్ష్యంగా పనిచేద్దామని చెప్పేసి కోరుతున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇదే రమేష్ గారిని, కస్తూరి శ్రీనివాస్ గారిని, ఠాగూర్ గారిని, ఉదయశంకర్ గారిని కూడా ఇప్పుడు కూడా ఆహ్వానిస్తున్నాం. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదాం, కలిసిమెలిసి ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలి, మీ దగ్గర విజన్ ఉంటే నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. హెచ్ఎండిఏ పాత పంచాయతీలో చేసాము, ప్లస్ తర్వాత హెచ్ఎండిఏ కూడా మేము మార్టిగేజ్ చేసాం, ప్లస్ మన మున్సిపాలిటీ కూడా ఇచ్చాను. కొన్ని పంచాయతీ పేరు మీద ఉన్నాయి, కొంత ఇప్పుడు లేటెస్ట్గా మున్సిపాలిటీ కూడా హ్యాండ్ ఓవర్ చేసాం. అనిల్ గారు, మా దగ్గర ఏం లేవంటున్నారు వాళ్ళు. మేము లేఅవుట్ ఇచ్చాము, ఒకటే లేఅవుట్, మేము మార్కింగ్ ఉంటుంది, మాది హెచ్ఎండిఏ లేఅవుట్. మేము కొత్తగా తయారు చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు కొంతమంది మున్సిపాలిటీలో చిత్రపూర్కి ఫండ్స్ ఎట్లా ఇస్తున్నారు, మున్సిపాలిటీ డబ్బులు అక్కడ ఎట్లా ఖర్చు పెడుతున్నారు అని అడుగుతున్నారు. పెట్టాలి కదా, గవర్నమాట్ రోడ్లు అంతా ఉన్నప్పుడు ఎందుకు పెట్టాలి? అంటే ఇది అందులో రోడ్లు ఇవన్నీ వాళ్ళకి చేయలేరు, రిజిస్ట్రేషన్ అంటారు. మేమైతే ఇచ్చాం, మేము సబ్మిట్ చేసాం, డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను. మాది ఒకటే లేఅవుట్ అండి, జీవో నెంబర్ 658లో మాది క్లారిటీ క్లియర్గా, మాది ఒకటే లేఅవుట్, 67 ఎకరాలు, ఒకటే డాక్యుమెంట్. మిగతా మాకేమి ముక్కలు డాక్యుమెంట్లు లేవు. అనిల్ గారు, ఇప్పుడు ఈ ఎస్టీపీ అనేది వర్క్ చేస్తుందా? ఒకటి చేస్తుందంటే ఒకటేమో వేరే వర్క్ చేస్తుంది. చిన్న ఎస్టీపీ రన్ చేస్తున్నాం. పెద్ద ఎస్టీపీ ఇప్పుడు వర్కింగ్లో ఉంది. ఎందుకంటే కైరో స్కూల్ పక్కన గోడ పడిపోయింది మన వర్షాలకి, అందువల్ల అది వర్క్ చేయట్లేదు, టెంపరీగా వర్క్ చేయట్లేదు. అతి త్వరలో మళ్ళీ స్టార్ట్ అయింది, ఎందుకంటే ఆ రిటైనింగ్ వాళ్ళు అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం. అనిల్ గారు, మొన్న 2005 నుంచి ఇప్పుడు 2025 దాకా అంటే దానిపైన కమిటీ ఒక నివేదిక ఇచ్చింది కదా, దాదాపు 43 కోట్ల దాకా ఇలా జరిగింది, కట్టాలి అనేసింది. అంటే ఏ కమిటీ అప్పుడు ఉన్న వాళ్ళు కట్టాలా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న కమిటీ ఎవరైనా కట్టాలా? దాంట్లో పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే బాధ్యులు. ఇప్పుడు ప్రస్తుతం కమిటీకి సంబంధం లేదు. ఈ కమిటీలో మేమున్నాం కాబట్టి నేను కానీ, రఘు గారు కానీ, ప్రవీణ్ గారు కానీ మేము బాధ్యులం అవుతాం. ఆ కాదంబరి కిరణ్ కానీ, మహాన్ రెడ్డి కానీ. ఈ కమిటీకి ఎటువంటి సంబంధం లేదు, కమిటీ క్లీన్ చిట్గా ఉంది. థ్యాంక్ యూ అండి. అందరూ మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ.